సర్వశక్తుడగు దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ విధాల మనల్ని కాపాడుతున్నటువంటి కన్నతండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధిలో ఆయన సహవాసములో ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మహద్భాగ్యాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, మనము సంఘము యొక్క ప్రాశస్త్యాన్ని గత వారంలో నేర్చుకున్నాం. సంఘము అనేది ఎంత విలువైనదో, సంఘము అనే చోట నిలబడిన ప్రతివానికి దేవుడిచ్చేటువంటి దీవెన ఆశీర్వాదం ఎంత శక్తివంతమైనదో, ఎంత బలమైనదో, ఎందుకు మనల్ని దేవుడు ఇక్కడికి నడిపించాడో ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేస్తూ దేవుని సన్నిధాన వర్తనులుగా నిలబడాలని దేవుడు ఎందుకు మనతో మాట్లాడాడో గత వారం మనం నేర్చుకున్నాం. ఒక విషయం మీకు స్పష్టం చేస్తాను, జాగ్రత్తగా వినండి. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. మనం అందరం విని దేవుని చేత పట్టబడ్డాం. చూసి రుజువు చూసి కాదు. చాలామంది చూడడం మీద ఎక్కువ దృష్టి పెడతారు. చూడడం వల్ల కాదట, దేవుని యొక్క ఏర్పాటు వినడంలోనే ఉందట. అందుకే వాక్యము వినిపించేదిగా కనబడుతోంది తప్ప వాక్యము కనిపించేదిగా కాదు. అంటే దృశ్య రూపంగా దేవుడు వాక్యాన్ని ఇవ్వలేదు. దేవుడు వాక్యాన్ని వినేందుకు చదివేందుకు వీలుగా మనకు అనుగ్రహించారు తప్ప దృశ్య రూపంగా వాక్యాన్ని ఇవ్వలేదు. మీరు చూడొచ్చు, ఆడియో వినడం వేరు, వీడియో చూడడం వేరు. వీడియో అనగానే ఉదాహరణకు మీరు సినిమా చూసినా, సీరియల్ చూసినా, లేకపోతే ఇంకేమైనా స్కిట్లు చూసినా, ఇంకేమైనా కార్యక్రమాలు చూసినా, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ చూసినా దృశ్య రూపంగా చూస్తారు. టీవీలో లేదా మొబైల్లో దృశ్య రూపంగా కనబడేది వేరు, ఆడియో రూపంలో వినబడేది వేరు, లేదా చదవడానికి ఒక గ్రంథం రూపంలో ఇవ్వబడినది వేరు. ఇప్పుడు గ్రంథము, చదవబడుతున్న గ్రంథము అనగానే అది ఒక డాక్యుమెంట్ లెక్క. డాక్యుమెంట్ అనగానే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క జ్ఞానమును మనకు విశదీకరించి వ్రాయించి మనకిస్తే పరిశుద్ధాత్మ ప్రేరణతో అది చదివి విశ్వసిస్తున్నాం. అందుకే తోమాతో మాట్లాడాడు ప్రభు, తోమా నీవు చూచి నమ్మావు, చూచి నమ్మావు, కానీ ఎవరు ధన్యులు అంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చాలా స్పష్టంగా అక్కడ తోమాకు చెప్పేశారు. తోమా వేలు పెట్టి చూచి నా దేవా నా ప్రభువా అంటున్నాడు, కానీ ప్రభు దాన్ని ఇష్టపడలేదు. నువ్వు వేలు పెట్టి చూసి పరిశోధన చేసి పరిశీలించి అప్పుడు నమ్మినటువంటి ఆ నమ్మకాన్ని బట్టి నేను ఆనందపడట్లేదు, దాన్ని బట్టి నేను సంతోషపడట్లేదు. ఎందుకంటే అది నిజమైన స్థిరమైన విశ్వాసం కాదు. నీ మాటే నాకు శ్రేష్టమైంది, నీ మాటే నాకు విలువైంది, నువ్వెంతంటే అంత, నీ మాటే నాకు నికరం అనేటువంటి భక్తి జీవితం అక్కడ కనబడలేదు కనుక, అనేటువంటి యథార్థమైన హృదయం అక్కడ కనబడలేదు కనుక తోమాను ప్రభు ఖండించారు, గద్దించారు, హెచ్చరిక చేశారు. ఎందుకంటే తోమా నువ్వు కరెక్ట్ వేలో లేవు, ఈ విధంగా నన్ను చూస్తే తప్ప నమ్మను, అంటే ఇన్నాళ్ళు నాతో పాటు ట్రావెల్ చేసి, ఇన్నాళ్ళు నాతో పాటు సంచరించి, ఇన్నాళ్ళు నాతో పాటు తిరిగి ఇప్పుడు నన్ను అనుమానించే స్థాయికి దిగజారిపోయావంటే అది వాక్య విరుద్ధం. గనుక చూస్తే కానీ నమ్మను అనే స్థాయికి తోమా వెళ్ళకూడదు, మీలో ఎవరు కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభు చెప్పేశారు స్ట్రైట్గా. ప్రభు చెబుతున్నప్పుడు ప్రభు మాట కూడా నమ్మలేదు, ఇంకా చివరికి చూసి కానీ నమ్మలేదు. అపోస్తలులు మాట్లాడటం కాదు, అక్కడ డైరెక్ట్ ప్రభువే మాట్లాడారు తోమతో. ప్రభు మాట్లాడినా కూడా చివరికి నేను చూస్తే తప్ప నమ్మను అన్నారంటే ఆయన ఏ స్థాయి అనుమానాన్ని ప్రభు మీద పెంచుకున్నాడో మీకు అర్థమవుతుంది. సో విశ్వాసం విషయంలో అది చెల్లదు, చల్లని రూపాయి, చల్లని కాగితం, చల్లని చిత్తు కాగితంగా మారిపోతుంది విశ్వాసం అక్కడ. కాబట్టి వినుట వల్ల ఏం కలుగును? విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. ఆ మాట చేత పట్టబడిన వారందరూ ఎక్కడికి వచ్చారంటే సంఘంలోకి వచ్చారు. వారు ధన్యులుగా ఎంచబడ్డారట. ప్రతి చోట పరీక్షలు ఉంటాయి. పరీక్షల్లో గెలిచిన వారు ఉంటారు, ఓడిపోయిన వారు ఉంటారు. ఏ పరీక్షలో అయినా సరే గెలిచిన వారి సంఖ్య ఉంటుంది, ఓడిపోయిన వారి సంఖ్య ఉంటుంది. సంఘానికి దేవుడు ఆహ్వానం పలికినప్పుడు
గెలిచిన వారు, ఓడిపోయిన వారు వాక్యం వినే పరిస్థితిలో కూడా ఉన్నారు. ఇప్పుడు మీలో ఎవరైనా నేను నిన్ను నమ్మాలంటే నువ్వు నాకు కనబడు అన్నారు అనుకోండి, దాన్ని ఓటమిగా ఎంచుతాడు దేవుడు. ఎందుకు ఓటమి అంటే, ఆయన కనబడితే నమ్ముతానని ప్రపంచం అంతా అనుకుంటే ఆయన రోజు భూమి మీదే ఉండాలి. ఎందుకంటే పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. ఇంకా ఆయన పరలోకంలో ఉండాల్సిన పని లేదు. ఎక్కడ ఉండాలి? ఇంకా భూమి మీదే ఉండాలి. కానీ దేవుడు అన్నాడు, నా అదృశ్య లక్షణాలు ఉన్నాయి కదా, నా అదృశ్య లక్షణాలు జగత్తుకు పునాది వేయబడక ముందటి నుండి ఇప్పటి వరకు జగత్తులో, ఈ సృష్టిలో సృష్టింపబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని మీరు ఆలోచిస్తుంటేనే నేను ఉన్నానన్న సంగతి మీకు అర్థమైపోతుంది కదా. మరలా ప్రత్యేకంగా మీ కళ్ళ ముందుకు వచ్చి నేను కనబడి ఇదిగో నేను ఉన్నాను, నన్ను చూసుకోండి, రుజువు చూసుకోండి అని చెప్తే అది ఏమంత ప్రయోజనకరం మీకు? అందుకే నా మాటను మీ మధ్యకు పంపిస్తున్నాను. నా మాటలో శక్తిని నింపాను, నా మాటలో బలాన్ని నింపాను, నా మాటలో రుజువులు ఉన్నాయి, నా మాటకు ఆధారం ఉంది, నా మాటలో మీరు కనీ విని ఎరుగనంత శ్రేష్టమైన జ్ఞానం ఉంది. దాన్ని మీ సొంతం చేసుకోవడం వల్ల నన్ను మీ సొంతం చేసుకున్నట్టే. అందుకే వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడింది. ఏం రాయబడింది? వాక్యము దేవుడై ఉండెను. అంతకు మునిపే కలిగి ఉన్నదేది ఆ వాక్యము లేకుండా కలగలేదు. అలాంటి శక్తివంతమైన మాట మనకిచ్చి దీనిని బట్టి విశ్వసించండి, యెహోవా ఉత్తముడని ఆ వాక్యాన్ని రుచి చూచి తెలుసుకోండి. అలా తెలుసుకున్న తర్వాత ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సంఘానికి రండి అని దేవుడు పిలిచాడు. సో ఆ పిలుపు అందుకొని మనందరం ఇక్కడికి వచ్చాం. ఆ పిలుపు వినిన వారమై మనం అందరం ఇక్కడికి వచ్చాం. నేను ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించడానికి వచ్చాను అనే పిలుపు విన్నవారమై ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఎందుకు మీకు గత వారం కూడా చెప్పాను, ప్రభువు ఏర్పాటు చేసిన విధి ఒక కట్టడ, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతికి మనం లోబడాలి తప్ప మనకు అనుకూలంగా ఆయన్ని మార్చుకోవాలన్న ఆలోచన మనలో ఎవరికి రాకూడదు. ఏంటా పద్ధతి? జలప్రళయం సంభవించిన కాలం ఉంది. దేవుడు నోవహుతో మొదట మాట్లాడారు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవు. ఛాన్స్ ఎవరికి ఇవ్వబడిందంటే నోవహుకి ఇవ్వబడింది. అధికారం ఇవ్వబడింది నోవహుకి. ఆ అధికారంతో పాటుగా కొంత సమయాన్ని కూడా ఇచ్చారు ప్రభువు. సమయాన్ని ఇచ్చి ఏమన్నారంటే, ఈ సమయం ముగిసిపోయే లోపుగా నువ్వు నీ రక్షణ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధం చేసుకో అన్నారు. అంటే దేవుడిచ్చిన సమయం ముగిసిపోయే లోపు అతను ఆ పనిని ముగించాలి. ఆ పనికి నిర్లక్ష్యం చేయకూడదు, ఆ పనిని వాయిదా వేయకూడదు. బాగా అర్థం చేసుకోండి. ఓడ నిర్మాణం పూర్తయ్యేంత వరకు నిర్లక్ష్యం పనికిరాదు, వాయిదాలు కుదరవు, సోమరితనం పనికిరాదు, ఆ పని వేరే వాళ్ళకి అప్పగించడం కూడా కుదరదు. ఎందుకంటే దేవుడు నోవహుకు ఆ పని అప్పగించారు కనుక ఖచ్చితంగా చచ్చిపోయేంత వరకు నోవహు ఆ పనిని ఏం చేయాలి, తన భుజాల మీద మోయాలి. దేవుడు చెప్పేంత వరకు ఆయన రిటైర్మెంట్ తీసుకోవడానికి వీల్లేదు. రిటైర్మెంట్ అనేది ఉండదు దేవుని పనిలో. దేవుడు చెప్పేంత వరకు రిటైర్మెంట్ కుదరదు. సో ఆయన దాదాపు 100 ఏళ్ళు కష్టపడ్డట్టుగా మనకి గ్రంథం కనబడుతోంది, గ్రంథం సాక్ష్యం ఇస్తోంది. ఈ 100 ఏళ్లలో తన చుట్టూతో ఉన్నటువంటి ప్రజలు ఎవరు మారు మనసు పొందలేదని ప్రభువే చెప్తారు. నోవహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములలో కూడా అలాగే జరగబోతోంది అని ప్రభు సాక్ష్యం ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? నోవహు కష్టపడుతున్నటువంటి దినాలలో, నోవహు శ్రమపడినటువంటి దినాలలో, నోవహు పని చేస్తున్నటువంటి దినాలలో నోవహు పనిని వ్యతిరేకించిన వారుగా, నోవహు పనిని నిందించిన వారుగా, లేకపోతే నోవహునే పక్కన పెట్టిన వారుగా, నోవహునే చెడ్డగా మాట్లాడిన వారుగా, ఇతను చేసేది పిచ్చి పని అని అనుకున్న వారిగా కొంతమంది ఉండుండొచ్చు మేబీ. సో అందుకే అంటాడు, ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు కానీ ఆ మిగిలిన వాళ్ళు ఎవరు ఏం పొందలేదట? రక్షణ పొందలేదట. అంటే పిలుపు విని లోబడలేదు. అది పేతురు పత్రికలో స్పష్టం చేస్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుదాం మనం. పిలుపు విని లోబడనటువంటి లోబడనొల్లని ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం 2వ లైన్ నుంచి చదువుదాం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు.
ఎక్కడి నుంచి దేవుని యొద్దకు తెచ్చుటకు? పాపంలో నుండి, లోకంలో నుండి మిమ్మల్ని పట్టుకొని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు కదా వాళ్ళని, అపోస్తలుల్ని. వాళ్ళని పట్టుకొని ఎక్కడికి తేవాలట? దేవుని యొద్దకు తేవాలట. అంటే తప్పిపోయిన వారిని దేవుని వైపు తిప్పాలి, తప్పిపోయిన వారిని దేవుని యొద్దకు నడిపించాలి. మిమ్మల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఇది ఎందుకు, ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ మిమ్మల్ని దేవుని యొద్దకు తేవడానికి జరిగింది అన్నాడు ఒక్క ముక్కలో. ఇంత కష్టం ఎందుకు పడ్డారు ఆయన, ఇంత శ్రమ ఎందుకు పడ్డారు ఆయన, ఇంత బాధ ఎందుకు పడ్డారు ఆయన అని అంటే, ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు ఒక ముక్కలో, మిమ్మల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు క్రీస్తు ఇంత శ్రమను తీసుకున్నారు, క్రీస్తు ఇంత బాధ తీసుకున్నారు, క్రీస్తు ఇంత వేదన అనుభవించారు. మీ పాపములు భరించుటకు ఆయన ధర్మశాస్త్రానుసారముగా ఒక బలి అయిన దేవుని గొర్రెపిల్లగా, మీ పాప భారమును మోసుకొని పోయే, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రభువు యొద్దకు మిమ్మల్ని తేవడానికి అంత శ్రమపడ్డారు, అంత బాధపడ్డారు అని చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుందట. అదే కదా మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది కనుకనే మనం చాలాసార్లు ఆయన ఎదుట ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన, ఆయన ఎదుట సాతాను సంబంధమైన కార్యాలలో పాలిభాగం తీసుకుని నడిచిన, దుష్ట మార్గాలను అనుసరించిన, దుష్టత్వంలో చోటు సంపాదించిన, భయం లేకుండా భక్తి లేకుండా విర్రవీగుచున్న దుష్టత్వాన్ని హృదయంలో మోసుకొని దేవునికి విరోధంగా నిలబడిన, మాట్లాడిన, ఏం చేసినా ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు. అంటే అర్థం ఏంటి? దీర్ఘశాంతం మాత్రమే. దీర్ఘశాంతము కనిపెడుతోంది, కన్నాడు గనుక కనిపెడుతున్నాడు. ఎందుకు? కనిపెట్టి కొందామని, స్వరక్తం ఇచ్చి కొన్నాడు కదా, కొందామని కనిపెడుతున్నాడు. కన్నాడు కాబట్టి కనిపెడుతున్నాడు, కొందామని కనిపెడుతున్నాడు. వద్దనుకుంటే నిమిషాల పని తీసేయడం, అవునా కదా? వద్దు అనుకుంటే ఎంతసేపు అండి? గెట్ అవుట్, గెట్ లాస్ట్ అంటే అక్కడతో అయిపోయింది, అంతేనా? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? బయటికి పో అంటే ఏముంది, అయిపోయింది నిమిషంలో, అంతే. ఇంకా అక్కడతో నీ విలువ పావలకు మారదు, అంతే కదా? సో ఆయన మనల్ని బ్రతిమలాడాడు కదా అని, లేదా ఆయన ఏదో మనల్ని తగ్గించుకుని ఆయనకు మనకు విలువిచ్చాడు కదా అని, మనల్ని పిలిచాడు కదా అని మనం రెచ్చిపోకూడదు. అబ్బా దినమెల్ల చేతులు చాపి పిలుస్తున్నాడు, దినమెల్ల నాకు వాక్యం ద్వారా కబురు పెడుతున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని అనుకుంటే, ఏదో చనువిచ్చాడు కదా అని చంకనెక్కితే మాడు పగిలిందట. అలాగా ఆయన ఏదో మనకి చనువిస్తున్నాడు కదా, మనల్ని దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు కదా అని రెచ్చిపోయాం అనుకోండి, ఇంకా పాపంలో పడ్డాం అనుకోండి, ఇంకా ఇష్టం వచ్చినట్టు మన పాపంలో, మన అపరాధాల్లో కొట్టుకు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఒక్కసారి ఉగ్రత మన మీదకి వస్తుంది, అవునా కదా? ఒక్కసారి ఉగ్రత మన మీదకి వస్తుంది. ఒకసారి ఉగ్రత మన మీదకి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మన ఆత్మీయ జీవితం, మన శారీరక జీవితం, మన భౌతిక జీవితం మొత్తం ఏమైపోయినట్టు? తుడిచిపెట్టుకుపోయినట్టు, అవునా కదా? కదా ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, దీర్ఘశాంతము, ఆయన దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుందట మన విషయంలో. ఆయన దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా అక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఆయన ఏమని ప్రస్తావించాడంటే, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుతోంది, ఓడ రెడీ అవుతోంది, సిద్ధపరచబడుతోంది. అలా రెడీ అవుతున్నప్పుడు అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. చెరలో ఉన్న ఆత్మలు అనగానే చాలామంది వీటికి చాలా వక్ర భాష్యాలు పలికారు. ఇంకెన్ని వక్ర భాష్యాలు అంటే, పరదేశంలో ఉన్న ఆత్మలను కొందరు, అక్కడ నుంచి పరదేశుని పట్టుకెళ్ళి పాతాళాన్ని పట్టుకెళ్ళి పరలోకంలో పెట్టాడని ఇంకొందరు, లోకాలను తీసుకెళ్ళి ఇంకో లోకంలో పెట్టడం, అలాంటివి ఏమి ఉండవు. మనుషుల్నే లోకం నుంచి మరో లోకానికి చేంజ్ చేయడం ఉంటుంది తప్ప, లోకాలను తీసుకెళ్ళి ఇంకో లోకాల్లో పెట్టడాలు అనేవి ఉండవు. ఎందుకంటే లోకములు స్థిరము, మనుష్యులు అస్థిరము, జీవులు అస్థిరము, లోకములు స్థిరము. అవి నిలిచి ఉన్నట్టే ఉంటాయి ఆయన తీసివేసేంత వరకు. అవి సృజింపబడినట్టుగానే ఉంటాయి ఆయన తీసివేసేంత వరకు. అంతెందుకు, భూలోకము నాట నుండి నేటి వరకు అలాగే నిలిచి ఉంది. కానీ ఎవరు స్థిరంగా లేరు ఇక్కడ? మనుష్యులు స్థిరంగా లేరు. భూమి స్థిరమే, భూమి ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది.
మనందరం వెళ్ళిపోతాం. నీ దస్తావేజులన్నీ బీరువాలో ఉంటాయి. నీ పేరు మీద ఉన్న దస్తావేజులు, నా పేరు మీద ఉన్న దస్తావేజులన్నీ బీరువాలో ఉంటాయి. పట్టాలు, అందరి పట్టాలు ఉంటాయి, పేర్లు మీ పేర్ల మీద ఉంటాయి, వేరే వాళ్ళ పేర్ల మీద ఉండవు. కానీ మీరు మాత్రం ఉండరు. పట్టా ఉంటుంది, మీ దస్తావేజ్ ఉంటుంది, మీ వీలునామా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎవరు ఉండరు? మీరుండరు. అప్పుడు మనకి పైకి వెళ్ళిపోయే కొలది భూమి ఎలా చిన్నగా అయిపోతుంటుంది. విమానంలో ఎగిరేటప్పుడు చూడండి, బిల్డింగ్లన్నీ ఎలా కనబడతాయి? చిన్నగా కనబడతాయి. భూములన్నీ ఎలా కనబడతాయి? చిన్నగా కనబడతాయి. అలాగే మనం కూడా అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏముండదు. నువ్వు పైనుంచి చూపించాలి, అదేనండి అదిగోండి ఆ సెంటు భూమి నాకు ఇచ్చారండి ఆయన, అందులో ఆ ఇల్లు కట్టానండి, అది నాదేనండి, అది ఎర్ర రంగు పెయింట్ వేయమండి అంటావు, అంతే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక అది వేరేవాడిది, నేను వెళ్ళిపోయిన తర్వాత అది వేరేవాడిది. మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆస్తులు మారిపోతున్నాయి. ఉన్నంతకాలం ఇదంతా నాదేనండి, ఇదంతా నా పేరు మీద ఉంది, అదంతా నాదే, అదంతా నా పేరు మీద చెప్పుకోవడానికి సంతోషం తప్పితే ఆ తర్వాత ఇది మారదు. అంతే చెప్తున్నాను నేను. భూమి ఎప్పుడు స్థిరంగా ఉంటుందట, జీవులు మాత్రం ఏమైపోతారట? మారిపోతారట. అవునా? 1947లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారా? అంత దూరం ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు? ఒకవేళ ఎవరికైనా 100 ఏళ్ళు ఉంటే కనుక కొంచెం తగ్గుతాయని. పోనీ 1930లో ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు? 1930 అంటే ఇప్పుడు ఎంత? వాళ్ళ ఏజ్ దాదాపు 100 దాటేసింది కదా, దగ్గరికి వచ్చింది. 1930 అంటే 100 దగ్గరికి వచ్చింది. ఇంకొక 6 ఏళ్ళు ఎంతో తేడా, అంతేనా? దగ్గరికి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు లేరు వాళ్ళు. ఒకవేళ ఉన్నా ఇంకో ముందుకు వెళ్దాం, పోనీ 1920 అందాం, ఇప్పుడు 104 ఏళ్ళు. 1910 అందాం, ఇప్పుడు 114 ఏళ్ళు. ఏంటి 1900 అందాం, 124 ఏళ్ళు, దగ్గర 125 సంవత్సరాలు. కష్టం కదా. సో భూమి అలాగే ఉంది. మరి భూమి మారలా, భూమి అలాగే ఉంది. ఆ భూమి, ఆ లోకం, ఇదంతా అలాగే ఉంది. కానీ దీని మీద నివసించే జీవుల లెక్క ఏమవుతుంది? మారిపోతుంది. ఇక్కడ కూడా ఏమన్నాడంటే, చెరలో ఉన్న ఆత్మలు అన్నాడని మరో లోకంలో ఉన్న ఆత్మలు అనుకుంటే పొరపాటు. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పరీక్ష రాసేది భూమి మీద మాత్రమే. భూమిని విడిచిపెట్టిన తర్వాత ఫలితం అనుభవించడానికి పోవాలి తప్ప మళ్ళీ పరీక్షలు ఉండవు. పరీక్షలు ఉంటాయన్న సంగతి గ్రంథంలో ఎక్కడా చెప్పబడలేదు. చివరికి చచ్చిపోయే ముందే ఒక సీక్రెట్ దేవుడు బయలుపరిచాడు. ఆ సీక్రెట్ ఏంటంటే, ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ అంటుంటే, సరే నాయన ఇంకో లోకం ఉంది, అక్కడ మళ్ళీ ఇక్కడ సెమీఫైనల్ అయింది, అక్కడ ఫైనల్ ఉంటుంది, ఇక్కడ హాఫ్ ఇయర్లీ పూర్తి చేసావు, అక్కడేమో ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, కాబట్టి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాక చూద్దాంలే అని అన్నారా ప్రభు? మరి ఏమన్నారు? నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ఏమంటున్నారు? నేడు నీవు నాతో కూడా. ఎవరితో కూడా? నాతో కూడా. ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. అంటే అక్కడ ఫైనల్స్, సెమీఫైనల్స్ అలా ఉండవు. నువ్వు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఇక్కడే రాయి. నువ్వు పాస్ అవ్వాలనుకుంటున్నావా ఇక్కడే పాస్ అవ్వు. మళ్ళీ వేరే చోటకి వెళ్ళి పాస్ అవుతాను, ఇంకో చోటకి వెళ్ళి పాస్ అవుతానంటే కుదరదు. నువ్వు ఇక్కడ పాస్ అవ్వు. అందుకే ఇక్కడ చెరలో ఉన్న ఆత్మలు అన్నాడు చూడండి. చెరలో ఉన్న ఆత్మలు అనగానే ఇంకెవరు చెప్పినా మరో లోకం అని మాత్రం నమ్మకండి. ఎందుకంటే మరో లోకం అనేది ఇక్కడ అసలు ప్రస్తావనే లేదు. ఎందుకంటే సందర్భమే నోవహు సందర్భం. నోవహు సందర్భం చూడండి. అవిదే నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుతుంటే, వాడు ఈ లోకంలో సిద్ధపరచబడిందా, మరో లోకంలో సిద్ధపరచబడిందా? ఈ లోకంలో వాడు సిద్ధపరచబడుతుంటే మరో లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన పనే ఉంది ఆయనకి. కామన్ సెన్స్ అంతే కదా. ఇప్పుడు ప్రమాదం ఇక్కడ జరుగుతుందండి, నేను అమెరికా వెళ్ళి మాట్లాడుతాను అనుకోండి, ఇక్కడ ప్రమాదం గురించి ఏమైనా అర్థం ఉందా దానికి? ప్రమాదం ఎక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడే మాట్లాడతాను నేను. ప్రమాదం అమెరికాలో జరిగితే అమెరికాలో మాట్లాడతాను నేను. ఇప్పుడు వాడు ఎక్కడ సిద్ధపరచబడుతోంది, ప్రళయం ఎక్కడ రాబోతుంది, జలప్రళయం నోవహు దినాలలో ఉన్నవారి యొద్దకు రాబోతుంది, వారి మీదకి ఉప్పెన రాబోతుంది, వారు ఆ జలప్రళయంలో నశించిపోబోతున్నారు, వాళ్ళు చచ్చిపోబోతున్నారు. కనుక వాళ్లకు సమాచారం అందించాలి తప్ప ఆ లోకంలో, ఆ పరిసరాలలో అక్కడ బ్రతుకుతున్న వారికి సమాచారం అందించాలి తప్ప వేరే లోకంలో ఉన్న వాళ్ళకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం దేవుడికి ఏముంది? లేదు కదా. కాబట్టి ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి లేదా వారి బోధలో చెరలో ఉన్న వారి యొద్దకు అనగానే వేరే లోకానికి ప్రభు వెళ్ళారు అని అంటే కనుక దాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరత లేదు. వారు ఆ విషయంలో అపార్థము చేయబడ్డారు అని గ్రహించండి. రైట్. ఇప్పుడు కిందకి చదువుదాం.
అనగా అవిధేయులైన వారి యొద్దకు. అవిధేయులు అంటే మాట వినని వారు. అవిధేయులు అంటే అర్థం ఏంటి? మాట వినని వారు. విధేయులు అంటే లోబడిన వారు. అవిధేయులు అంటే లోబడని వారు. ఏమండి? లోబడని వారి యొద్దకు వెళ్ళాడట. లోబడే వారి యొద్దకు వెళ్ళాల్సిన అవసరత లేదు. ఇప్పుడు ఉదాహరణకి నోవహు కుటుంబంలో 8 మందిని లెక్క కట్టారు. ఈ 8 మందిలో ఒక 5గురు లోబడలేదనుకోండి, వాళ్ళు కూడా ఏ లెక్కలోకి వస్తారు? అవిధేయుల లెక్కలోకే వస్తారు. సేమ్ ఇదే ప్యాటర్న్లో సొదొమ గొమొర్రాల మీదకి ఉగ్రత వచ్చినప్పుడు లోతు కుటుంబంలో లోతు భార్య కానీ లోతు అల్లుళ్ళు కానీ విధేయులు కాలేదు దేవుని వాక్యానికి. విధేయులు కాకపోవటం వల్ల ఆ సొదొమ గొమొర్రాలో లోతు అల్లుళ్ళు ఉండిపోయారు, లోతు బంధువర్గం ఉండిపోయింది. అలాగే ఇక్కడ వస్తూ దారి మధ్యలో లోతు భార్య కూడా ఉప్పు స్తంభంగా మారిపోయినట్టు మనం చరిత్రలో చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? విధేయులైన వారికి ఏం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు ఎలాగూ విధేయులు. మరి ఎవరికి చెప్పాలి? చెప్తే అవిధేయులకు ఒకసారి హెచ్చరిక చేయాలి. విధేయుడికి హెచ్చరిక చేయాల్సిన, మీ మాట వినే బిడ్డను దండించాల్సిన పనే ఉంది, అంతే కదా. మరి ఎవరిని దండించాల్సిన పరిస్థితి వస్తే అంటే ఎవరిని హెచ్చరించాలి, ఎవరిని గద్దించాలి, ఎవరికి బుద్ధి చెప్పాలి? మీ మాట వినని వారికి కదా బుద్ధి చెప్పాలి. మీ మాట వినేవారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అవిధేయులైన వారి యొద్దకు అనగా నోవహు మాటకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఉగ్రత రాబోతుందన్న విషయాన్ని ఎవరైతే పక్కన పెడుతున్నారో వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఆత్మలు అన్నాడు కానీ శరీరాలు అనలేదు కదండి అంటాడు. ఏమన్నాడు? ఆత్మలు అన్నాడు కానీ శరీరాలు అనలేదు కదండి. ఏ యొద్దకు అన్నాడండి? ఆత్మల యొద్దకు అన్నాడండి. ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్పనా, మీరు లాక్ అయిపోయే మాట. సువార్త దేనికి ప్రకటిస్తున్నావు అనగా నువ్వేమంటావు? ఆత్మల రక్షణ కొరకు అంటావు, అవునా? మరి ఆత్మల రక్షణ కొరకని శరీరాల దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అంటే ఏమైనా అర్థం ఉందా? అది అంటే బైబిల్ భాష అర్థం చేసుకోవడానికి కొంత బుర్ర పెట్టాలి, బుర్ర వాడాలి. బైబిల్ భాష అర్థం కావాలి మనకి. ఆత్మల యొద్దకు అనగానే సందర్భం ఏంటి, అసలు ఏ సందర్భం? అది సందర్భానుసారంగా కదా అర్థం చేసుకోవాలి. ఆత్మల యొద్దకు అనగానే ఆ చెరలో కొన్ని ఆత్మలు ఉన్నాయండి అని అనకూడదు. చెరలో ఉన్న ఆత్మలు అంటే నశించిపోయే ఆత్మలు, పాపం అనే చెరలో ఉన్న ఆత్మలు. ఇప్పుడు మనం ఎక్కడికైతే సువార్త ప్రకటించడానికి వెళుతున్నామో ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటిస్తున్నాం. ఆత్మల రక్షణే మా ధ్యేయం. ఆత్మల రక్షణ కొరకు సత్య సువార్త ప్రకటింపబడుతోంది. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందగానే మీరు వెంటనే పలికే మాట ఏంటి తెలుసా? ఇవాళ 4 ఆత్మలు రక్షించబడ్డాయి అంటారు. ఏమంటారు? 4 శరీరాలకు బాప్తిస్మం ఇచ్చి ఏమంటారు? మీరు ఏమంటారు? 4 ఆత్మలు రక్షింపబడ్డాయి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మనం శరీరాన్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోవును. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. గనుక మన భాష అలా ఉంది. అర్థమైందా? రైట్. ఇక్కడ కూడా ఆయన భాష, ఆయన అంటున్నాడు నశించిపోతున్న అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అంటే దీని అర్థం ఏంటంటే, భౌతికమైన వాయిస్తో మాట్లాడలేదు ఆయన. కొన్ని సందర్భాలలో మనస్సాక్షి గద్దింపు అంటారు కదా. ఏ గద్దింపట? మనస్సాక్షి గద్దింపు. మనస్సాక్షి గద్దింపు అంటే దేవుని గద్దింపు, దేవుడు గద్దిస్తున్నాడు అంటే నీ మనస్సాక్షికి అది తెలుస్తుంది. నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో నీ మనస్సాక్షికి తెలీదు, అంతే కదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో బ్రతుకుతున్నావో, నీ నడవడికి ఎలా తగలడిందో, నీ ఆలోచనలు ఎలా తగలడ్డాయో, నీ జీవన విధానం ఎలా ఉందో, ఇవన్నీ నీ మనస్సాక్షికి, నీ అంతరాత్మకి తెలీదా? తెలిసిపోద్ది. పైకి ఎన్ని అబద్ధాలు చెప్పినా, పైకి ఎంత వక్రీకరించి మాట్లాడినా, పైకి ఎంత నీచంగా వ్యవహరించాలని ప్రయత్నించినా, మసిపూసి మారేడికే చూద్దామని ట్రై చేసినా, నీ అంతరాత్మలో ఏముందో నీకు తెలిసిపోద్ది. కానీ భ్రష్టత్వానికి చొరబడిన వాడు అంతరాత్మ మాట వినడు, మనస్సాక్షి మాట వినడు. ఎందుకంటే భ్రష్టత్వం ఆ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మనస్సాక్షి మాట వినరు. ఇప్పుడు ఈ నోవహు దినాల్లో కూడా ఆత్మరూపిగానే వెళ్ళి ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి ప్రకటించెను. ఏంటండి ప్రకటన? సేఫ్ సైడ్ రండి,
రండి రండి అని ప్రకటించడం. ప్రమాదం ఉన్న చోట ప్రకటన జరగాలి. ఉదాహరణకి అప్పుడప్పుడు కొండలు బద్దలు కొట్టడానికి బాంబులు పెడుతుంటారు. పక్కన ఏమైనా దారి ఉంటే కనుక ఆ దారిలో వెళుతున్న వారి మీదకి రాళ్ళు వచ్చి పడితే వాళ్ళ తలకాయలు పగిలిపోయి చచ్చిపోతారని ఏమని ప్రకటన చేస్తారంటే, నాయనా అక్కడ కొండలు బద్దలు కొడుతున్నారు, బాంబులు పెట్టారు, దయచేసి ఈ దారిలో వెళ్ళకండి, వెళితే మీ ప్రాణాలకు ప్రమాదం. అది విని ఆగినవాడు సేఫ్గా ఉంటాడు, విని కూడా ఆగని వాడు ఏమవుతాడు? చనిపోతాడు. ఆ మధ్య వరదలు వచ్చిన కాలంలో ఒక వ్యక్తికి చెప్తున్నారు వెనకనున్న వాళ్ళు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు, వరద ఉధృతంగా ఉంది, నువ్వు ఆ మధ్యలో వెళ్ళొద్దు, కొట్టుకుపోతావు అని చెప్తున్నా కూడా వినకుండా అతగాడు చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు లోపలికి కారు తీసుకుని. అందులో ఇంకా కొంతమంది మనుషులు ఉన్నారు, కొంతమంది బైకులో వెళ్ళిపోతుంటారు. ఒకరోజు ఒక బస్సు అలాగే వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తాం. వెళ్ళిపోయి ఆ వరదలో కొట్టుకుపోయారు వాళ్ళు. ఆ లారీ కొట్టుకుపోయినా, బండి కొట్టుకుపోయినా, బస్సు కొట్టుకుపోయినా వరదలో కొట్టుకుపోయారు. పక్కనున్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఏవయ్యా ఉధృతి ఎక్కువగా ఉంది, వరద ప్రవాహం ఎక్కువగా ఉంది, నువ్వు వెళ్ళడం మంచిది కాదు. అందరూ ఇక్కడ ఎందుకు ఆగిపోయారు అనుకున్నావు? తెలివి లేక అనుకున్నావా? నువ్వు కూడా ఆగిపోతేనే మంచిది, వెళ్ళకు, వెళ్ళొద్దు. మూర్ఖుడు వెళ్ళొద్దని చెప్పినా వినడు కదా. మూర్ఖుడి లక్షణమే అది. సో వెళ్ళొద్దు వెళ్ళొద్దు వినలేదు, వెళ్ళారు. ఏమైంది? కొట్టుకుపోయారు, ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. సో మీరు గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇలాంటి ప్రమాదకరమైన హెచ్చరికలు అప్పుడప్పుడు చూడండి. మత్స్యకారులకు 1వ నెంబర్ హెచ్చరిక, 2వ నెంబర్ హెచ్చరిక. ఈ హెచ్చరికలన్నీ ఎందుకు అనుకుంటున్నారు? మత్స్యకారులకి సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు ఎవరు? వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా వెనక్కి వచ్చేయాలి. ఇవన్నీ కూడా ప్రమాద హెచ్చరికలు. ఎవరు హెచ్చరిక విని జాగ్రత్త పడతారో వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకుంటారు. ఎవరు హెచ్చరిక విని జాగ్రత్త పడరో వాళ్ళు తమ ప్రాణాలని పోగొట్టుకుంటారు. ఇక్కడ కూడా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఓడలోనికి రమ్మని ప్రకటించాడు, అంతే, అంతకు మించి ఏమీ లేదు అక్కడ. మీరు ఓడలోనికి రండి, ఇక్కడ ఉంటే ప్రమాదం పాలవుతారు. మరి ఓడలోకి రావాలంటే ఎలా రావాలి? మార్పు చెంది రావాలా? అలాగే రావాలా? లేదంటే మేము ఇదే బ్రతుకుతో ఓడెక్కేస్తామంటే ఒప్పుకోడైనా. నేను ఇదే బ్రతుకుతూ వాళ్ళలోకి వస్తానండి, షెల్టర్ ఇస్తారా అంటే నో, గెట్ అవుట్ అంటాడు. నువ్వు వాళ్ళలోకి రావాలనుకుంటే మారు మనసు పొంది రా వాళ్ళలోకి, లేకపోతే గెట్ అవుట్, నువ్వు రావాల్సిన పని లేదంటాడు ఆయన. ఇప్పుడు ఈ చెరలో ఉన్న ఆత్మలన్నీ కూడా ఓడలోకి రావాలి. ఎలా రావాలి? మార్పు చెంది క్షమాపణ చెప్పి రావాలి. మార్పు చెంది దేవుని యొద్ద ఒప్పుకొని రావాలి. లేదు నేను అలాగేం కాదండి, మళ్ళీ ఓడ దిగిన తర్వాత మళ్ళీ మామూలే వ్యవహారం అంతా, జస్ట్ షెల్టర్ ఇవ్వండి, ప్రమాదం నుంచి తప్పించుకునేంత వరకు నోవహుతో పాటు నేను షెల్టర్ తీసుకుంటా, ప్రమాదం నుంచి తప్పించుకోగానే ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు వ్యవహరిస్తాను అని అన్నారనుకోండి, దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అంగీకరించడు. నువ్వు ఒకవేళ మారు మనసు పొందితే రా, లోపలికి నీకు అవకాశం ఉంది. లేదు నన్ను మారు మనసు పొందనంటావా, పో, నీకు అవకాశం లేదు. అది తప్పు దిద్దుకునేలా ఉంటే రా, లేదు తప్పు దిద్దుకోను అంటావా, పో. అదే చెప్పాడు అక్కడ. సో కానీ నోవహు అతని కుటుంబం లోబడ్డారు, విధేయులయ్యారు. కానీ చెప్పాలి కాబట్టి ఈయన బాధ్యత చెప్పాడు. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును. మీరు గమనించండి, దర్శనంలో ఎక్కడైనా ప్రళయం వస్తే ఎలా ఉండబోతుందో, ఆ పర్వతాలు ఎలా మునిగిపోబోతున్నాయో, చెట్లు ఎలా మునిగిపోబోతున్నాయో, వాడు ఎలా తేలబోతుందో, అరారాతు పర్వతాల మీద ఎలా నిలవబోతుందో, ఇది ఆనాడున్న ప్రజలకు ఏమైనా ప్రొజెక్టర్ వేసి లేకపోతే దర్శనాల్లో ఏమైనా దేవుడు చూపించాడా? కనీసం నోవహుకు కూడా చూపించలేదు, చెప్పాడంతే. అలా కాదు ప్రభా, మేము ఎలా నమ్మాలి? ప్రూఫ్ ఏది? జస్ట్ నీ చేతిలో పనే కదా, ఒక స్క్రీన్ మీద ఒక దర్శనం వేసి చూపించు, నువ్వు దర్శనం చూపిస్తే నమ్ముతాం. ఆ దర్శనం చూపిస్తే, రుజువు చూపిస్తే నేను కూడా ఉత్సాహంగా పనిచేస్తాను కదా ప్రభా. మరి ఇప్పుడు ఆ చెక్కలు తెచ్చుకోవాలన్నా, ఇంట్లో వాళ్ళందరినీ పని పెట్టాలన్నా, 100 ఏళ్ళు పని చేయాలన్నా, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ ప్రభా. ఇంత బిగ్ టాస్క్ నేను పూర్తి చేయాలంటే నాకు ఏదో కొంచెం రుజువు చూపిస్తే నేను ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేస్తాను కదా ప్రభా అని అన్నాడు అనుకోండి. అప్పుడు కూడా దేవుడు ఒకటే అంటాడు, నాయన వినుట వల్ల విశ్వాసం. అందుకే ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంకా అది ఛాయ, ఇది నిజస్వరూపం, అది ఛాయ, ఇది నిజస్వరూపం. సరే, ఇప్పుడు
అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. ప్రకటన అయిపోయింది. ఎప్పుడైతే ప్రకటించేశాడో ఏం జరిగింది చూడండి. ఆ ఓడలో కొందరు అనగా, కొందరంటే మీరు ఎక్కువ మంది అనుకుంటారేమో అని, కొందరు అనగా 8 మంది మాత్రమే. కొందరంటే ఎంతమంది? జస్ట్ 8 మెంబర్స్ ఓన్లీ. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే 8 మంది మాత్రమే ఆ మాటల మీద దృష్టి కేంద్రీకరించి వాళ్ళు వచ్చి నిలబడి కడ వరకు నమ్మకంగా ఉండి మంచి పోరాటం పోరాడి కడముట్టించారు. అర్థమైందా? మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఆ ప్రకటన విని కూడా వారు మారు మనస్సు పొందని వారైరి. వారు ప్రకటన విని కూడా ఏం పొందలేదు? మారు మనస్సు పొందలేదు. సో మారు మనస్సు పొందలేదు కనుక వారు అక్కడితో వాళ్ళ జీవితాలకు వాళ్ళే మరణ శాసనం రాసుకున్నారు. ఇక మేము చచ్చిపోవాలి, ఇక మేము నశించాలి అని వాళ్ళ మరణ శాసనాన్ని వాళ్ళు రాసుకున్నారు. సో గమనించండి ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఏమంటాడంటే దానికి సాదృశ్యమైన బాప్తిస్మో అన్నాడు. ఇక్కడ అది ఒక్కటి అండర్లైన్ చేసుకోండి చాలు. దేనికి సాదృశ్యమైన బాప్తిస్మో? దానికి అంటే దేనికి? జలప్రళయానికి, ఓడకి, నీటిలో తేలియాడిన ఓడ ఛాయ. మరి నిజస్వరూపం ఏది నూతన నిబంధనలో? బాప్తిస్మం. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అక్కడ ఛాయ ఓడ, నిజస్వరూపం బాప్తిస్మం. ఆ సాదృశ్యం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది అన్నాడు. అంటే అప్పుడు ఓడ రక్షించింది, ఇప్పుడు ఏది రక్షిస్తుందట? బాప్తిస్మం రక్షిస్తుంది. అప్పుడు ఓడను విలువలేనిదిగా ఎంచారు, ఇప్పుడు బాప్తిస్మాన్ని విలువలేనిదిగా ఎంచుతున్నారు చాలామంది. అప్పుడు ఓడ పట్టించుకోలేదు ఓడని, ఇప్పుడు దేని పట్టించుకోవట్లేదు? బాప్తిస్మాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఓడలోనికి వెళ్ళిన వాడు నీటి ఉధృతి తగ్గేంత వరకు, అరరాతు పర్వతాల మీద అది నిలిచేంత వరకు ఓడలో కాచుకొని ఉన్నాడు, ఓపికగా ఉన్నాడు, నిరీక్షణతో ఎదురు చూశాడు, జాగ్రత్త కలిగి ఉన్నాడు. రైట్? అంతే తప్ప ముందు దూకేసి ఈత కొట్టు పోదాం, ఏదోటి చేద్దాం అని అనుకోలా. ఓడలో ఉండమని దేవుని శాసనం కనుక, తలుపులు ఆయనే వేశాడు కనుక, లోపలికి ఆయనే పంపించాడు కనుక కడ వరకు నమ్మకంగా ఓడలో నిలిచి ఉండి రక్షణ పొందారు. వాళ్ళు దిగారు. వాళ్ళు దిగేసరికి అందరు పోయారు, వీళ్ళే ఉన్నారు. వీళ్ళ ద్వారా మరలా సంతానోత్పత్తి మొదలైంది. అందుకే ఇప్పుడు వీళ్ళకి మూల పురుషుడు ఎవరంటే నోవహు. అంతకుముందు ఉన్న తరానికి మూల పురుషుడు ఎవరంటే ఆదాము తరం కొట్టుకుపోయింది, వాళ్ళందరూ పోయారు. నోవహు ద్వారా మరలా కొత్త ఉత్పత్తి ప్రారంభమైంది, ఈ కొత్త జనం పుట్టుకొచ్చారు. మీరు బాగా అర్థం చేసుకోండి. వీళ్ళల్లో ఇప్పుడు నీటి ద్వారా రక్షణ పొందిరి. తర్వాత అంటాడు, అదేదనగా శరీర మలినం తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత ఉన్నతమైన మాట. ఆయన అధికారము పొందిన వాడై ఎక్కడున్నాడట? దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అంటే మీరు కూడా ఓడ దిగ్గానే మరో నూతన ప్రపంచంలోనికి అడుగు పెడతారు. ఇది సాదృశ్యం. మరో నూతన ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఇప్పుడు ఓడ అనగానే అక్కడ బాప్తిస్మము, దానికి రక్షణకు సాదృశ్యంగా బాప్తిస్మాన్ని చూపించాడు. బాప్తిస్మం తర్వాత ఇంక మనం ఓడలోనే ఉన్నాం. ఆ ఓడ పేరే సంఘము అన్నాడు. ఆ ఓడ పేరేంటట? సంఘము. ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నట్టుగా సంఘములో నుండి మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నాము. సంఘము ద్వారా దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే సంఘము అనున్నది క్రీస్తు యొక్క శరీరము గనుక, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు గనుక ఆయన ద్వారా మనము నిత్య జీవాన్ని, రక్షణను పొందుకోబోతున్నాం గనుక.
కాబట్టి ఇప్పుడు వినుట వలన కలిగినటువంటి విశ్వాసాన్ని సంఘములో ఉండగా ప్రదర్శించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు విశ్వాసం అనే దాన్ని మీరు అందరూ ఏం చేయాలి? ప్రదర్శించాలి. ప్రదర్శించడం అంటే ఏంటండి అంటే బలం ఉంది, చూపించాలి. నీ బలం ఎలా చూపెట్టబడుతుంది? లోపలుంటే తెలుస్తుందా? ఇప్పుడు నేను బలవంతుడిని ఎలా తెలుస్తుంది? నా బలాన్ని ప్రదర్శించినప్పుడే నేను బలవంతుడిని. నీ బలాన్ని ప్రదర్శించినప్పుడే నువ్వు బలవంతుడివి, అంతేనా? బలవంతుడు అని ఎవరిని అంటారు చెప్పండి? బలవంతుడు అని ఎవరిని అంటారు? ఏదో ఒక ప్రదర్శన చేయాలి, అంతే కదా? ఏదో ఒక ప్రదర్శన చేయాలి. ఉదాహరణకి 100 కుర్చీలు ఒకడే ఎత్తేసాడు అనుకోండి పైకి, ఏమంటారు? అమ్మో బలవంతుడని అంటారు. 200 కేజీలు లేపేసాడు అనుకోండి పైకి, ఏమంటారు? బలవంతుడని అంటారు. సో బాగా కష్టపడి పని చేస్తున్నారు అనుకోండి, చాలా ఫాస్ట్గా, బలవంతుడండి, గట్టి మనిషి అంటారు, అంతే కదా? 2 అడుగులు వేసి కింద పడిపోతుంటే బలవంతుడు అన్న పదానికి మీరు లావు సన్నం కూడా చూడకూడదు. లావుగున్న వాళ్ళందరూ బలవంతులని, సన్నగున్న వాళ్ళందరూ బలహీనని అనుకోకూడదు. బూస్లీ చాలా సన్నగా ఉంటాడు, కానీ 1000 మంది వచ్చినా ఆపుతాడు చిన్న నాంచెక్ పట్టుకొని. చచ్చిపోయాడండి, ఇప్పుడు లేడు. కానీ ఎలా ఉంటాడు బూస్లీ అనే ఆయన? చూడడానికి చాలా సన్నగా ఉంటాడు, కానీ 1000 మంది వచ్చినా ఆపగల సమర్థుడు. ఇక్కడ బలము అనే దానికి మీరు సన్నగా ఉన్నాడా లావుగా ఉన్నాడా అది కాదు, ప్రదర్శన, బల ప్రదర్శన. అలాగే విశ్వాస ప్రదర్శన. విశ్వాసం అనేది నీ బ్రతుకులో కనబడాలి, నీ బ్రతుకులో అది ప్రదర్శింపబడాలి. అందుకే మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఎక్కడుండి కాపాడుకున్నాడంటే సంఘములో ఉండి కాపాడుకున్నాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. విశ్వాసము కాపాడబడాలి. అసలు ఎందుకు కాపాడబడాలి అని అంటే విశ్వాసాన్ని కొల్లగొట్టేవాడు ఒకడు ఉన్నాడు కనుక కాపాడబడాలి. ఈ మధ్యకాలంలో చూడండి, చాలామంది బంగారం దొంగలు మెడలో బంగారం వేసుకోవాలి బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు అక్కచెల్లెమ్మలు. అలాంటి దుస్థితి వచ్చింది. మెడలో ఉన్నది లాక్కుని వెళ్ళిపోవడం. మొన్న పక్కనే అనపర్తి పక్కన పేరారామచంద్రపురంలో ఒక నీచుడు, మరి ఆ దుర్మార్గుడు దొరికాడో లేదో తెలీదు, ఒక బలమైన రాడ్ పట్టుకొని ఒక షాపులోకి వెళ్ళి, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, ఒక ఆమెను ఇలా ఒంగునుంటే కొట్టేశాడంతే. పగిలిపోయి ఇప్పటికీ కోమాలో ఉందట పాపం ఆవిడ. అంతే ఆ మెడలో ఉన్న గొలుసులు ఆక్కుని వెళ్ళిపోయాడు. తల మీద రాడుతో బలంగా కొట్టేసి. గోల్డ్ వేసుకున్న ప్రమాదం అయిపోయింది రోజుల్లో. అది గోల్డో గోల్డో అది పీక్కుని వెళ్ళేంతగా తెలీదు, ఈలోగా దెబ్బలు తినేస్తారు కదా. అలాంటి భయంకర పరిస్థితి. బంగారపు దొంగలు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఈ క్రికెట్ బెట్టింగ్లకి, ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడిపోయినటువంటి యువత ఆ డబ్బులు ఎలా కట్టాలో తెలియక వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తే చంపేస్తారని ఇలాగా మాస్కులు వేసుకుని బైకుల మీద తిరుగుతూ ఎక్కడ ఏది దొరికితే దొంగతనం చేసుకుని పోదామని. బంగారం అయితే సులువుగా అయిపోద్ది కదా, తెంపుకు పోతే 1,00,000 రూపాయలు 2 లక్షలు వచ్చేస్తాయి. అందుకని తెంపుకు పోయే క్రమంలో ప్రాణాలు తీసేస్తున్నారు నీచులు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కచెల్లెమ్మలు. నేను మీ అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి బయటికి ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏమి వేసుకెళ్ళకండి. వట్టిగా బోడి మెడతో వెళ్ళిపోండి, నష్టం ఏమీ లేదు. ప్రాణం కంటే బంగారం గొప్పదేమీ కాదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి వేసుకెళ్ళి చూపించినంత మాత్రాన చాలా బాగుందక్క అని మీకు వచ్చే ఘనత కంటే, మీకు వచ్చే ఆ గొప్పతనం కంటే, ఆ యొక్క పొగడ్తల కంటే ప్రాణం విలువైంది. కాబట్టి మౌనంగా వెళ్ళిపోండి, ఏం వేసుకెళ్ళకండి మెడలో. అంటే రోడ్ల మీద తిరిగేటప్పుడు పర్లేదులండి, కొంగుముడి వేసేస్తానంటావా? ఆడు పీకముడేసి పట్టుకెళ్ళిపోతున్నాడు కదా, కొంగులు ముళ్ళు వేసినా పనులు అవ్వవు. ఇప్పుడు దొంగోడికి ఏదో రకంగా కావాలి కాబట్టి వాడు దొంగలు అలా చెలరేగిపోతున్నారు, రోజుకి చెలరేగిపోతున్నారు నీచులు. బాగా దుర్మార్గంగా తయారవుతున్నారు దౌర్భాగ్యులు. సో బంగారం దొంగలు ఓకే. ఇక్కడ ఏ దొంగ ఉన్నాడట? విశ్వాసపు దొంగ ఉన్నాడు. మనకి కష్టపడి కట్టుకున్నామండి కోట, ఆడొచ్చి ఏం చేస్తాడు? కూల్చేస్తాడు. విశ్వాసము లేకుండా అంటే ఆడికి అప్పగించేసి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీకు ఎప్పుడైతే నీలో విశ్వాసం లేదో నువ్వు దేవునికి ఇష్టడివి కాదు, ఇష్టరాలివి కాదు. అర్థమైందా?
ప్రాణం పోగొట్టుకుంటావేమో కానీ దేవునికి మనం దూరం కాలేము, సత్యానికి దూరం కాలేము, మనం ఒప్పుకొనిన దానికి దూరం ఏం జరిగినా సరే దాన్నే విశ్వాసం అంటారు. అంతేనా? విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే బంగారం కంటే గొప్పగా కాపాడుకొనవలసినది. అందుకే విశ్వాసమును కాపాడుకొంటిని అని ఊరికే అనలేదు మహానుభావుడు. సమస్తాన్ని పెంటగాయించుకున్నాడట, లోకంలో సమస్తాన్ని పెంటగాయించుకున్నాడట, కానీ దేన్ని కాపాడుకున్నాడట? విశ్వాసాన్ని కాపాడుకున్నాడట. అంటే లోకంలో ఉన్న సమస్తం నిత్య జీవానికి తీసుకుని వెళ్ళలేదు, కానీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము గనుక విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకున్నాడు. అది బేటలు వారకూడదు, అది పాడుగాకూడదు, అది నాశనం కాకూడదు. అందుకే బంగారము కంటే అమూల్యమైన, వెండి కంటే అమూల్యమైన, బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం మనది. అర్థమైందా? విశ్వాసం చాలా అమూల్యమైనది. కాబట్టి ఆ విశ్వాసాన్ని, క్షయము కాని ఆ విశ్వాసాన్ని, అక్షయమైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. కడవరకు నమ్మకంగా విశ్వాసాలు ఉండాలి. ఎలాంటి విశ్వాసాలు ఉండాలో అదే పేతురు చెప్తున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూడండి. మీరు ఆయన్ని చూడకపోయినను, ఎంత బాగుంది మాట. సంఘానికి చెప్తున్నాడు, ఎవరు? పేతురు భక్తుడు. ఏమని? నేను చూశాను. ఎవరో పేతురు చూశాడు, కానీ మీరు ఆయనను చూడకపోయినను ఆయన ఏం చేస్తున్నారట? ప్రేమించుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. చూడకుండా ప్రేమిస్తున్నారట. మీరు ఆయనను చూడకపోయినను ఏం చేస్తున్నారట? ప్రేమిస్తున్నారు. చూస్తుంటేనే ప్రేమించలేని దినాలు ఇవి కదా. కళ్ళ ముందు కనబడుతుంటేనే ప్రేమించలేని దుర్దినాలు. అలాంటిది చూడకపోయినా ప్రేమించారంటే ఆ ప్రేమ ఎంత గొప్పది, వర్ణింప సఖ్యము కానిది. సంఘం అంతలా ప్రేమించిందట ప్రభుని. ఆ కోవలోకి మీరు వస్తారా రారా? ఎంతమంది వస్తారు? నేను ప్రభువుని ఎప్పుడు చూడలేదండి అయినా ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు చేయి చూపించండి. సంతోషం. ప్రభువుని ఎప్పుడు చూడలేదు మనం, అయినా ప్రేమిస్తున్నాం. మనమే గొప్పోళ్ళు. ఎందుకంటే వినుట వల్ల ఏం చేసాం? విశ్వసించాం. వినుట వల్ల విశ్వాసం కలిగింది. విని క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. నేను ఎప్పుడు ప్రభువుని చూడలా. ఆయన ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. చచ్చాక చూస్తా ఆయన్ని. ఇప్పుడు ఆయన చూసి వచ్చి బొమ్మ గీయాలంటే నా వల్ల కాదు. ఆయన బొమ్మ ఇప్పటివరకు గీసినోడు ఎవడో లేడు, ఆయన చూసినోడు ఎవడో లేడు. ఆ తరంలో అదృష్టవంతులు వాళ్ళు చూశారు శరీరధారిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆత్మరూపిగా ఉన్నారు ఆయన. ఆత్మరూపిగా ఉన్న ప్రభువును మనం ఎప్పుడు చూడగలం? మనం కూడా ఆత్మరూపిగా మారాక చూస్తాం. ఇప్పుడు అర్జెంటుగా చూసేయాలా? కంగారుగా ఉంది ఎవరికైనా? అంటే ఇప్పుడే చూడాలండి, మేము చచ్చాక కాదు బతికొండగా చూడాలని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనం లేం. అలాగా మాకు అవసరం లేదు అలాగ. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును. రైట్. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను విశ్వసించుచున్నారు, ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుచు. ఎంత బాగుంది ఈ మాట. మళ్ళీ చూడకుండా ప్రేమిస్తున్నారని వ్రాయబడింది మొదటి మాటలో. రెండో మాటలో ఏమంటున్నాడు? కనులార చూడకయే విశ్వసించుచు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. ఒక్క మాటలో ఎంత సత్యం ఉందండి. ఒక్క మాటలో ఎంత సత్యం దాగుంది. ఒక్క వచనంలో ఎన్ని విషయాలు పేతురు భక్తుడు పొందుపరిచాడు. మీరు చూడకుండా ఆయన్ని ప్రేమిస్తున్నారు, చూడకుండానే ఆయన్ని విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసానికి ఫలమట. ఇప్పుడు ఒక విత్తనం నాటామండి, మొక్క మొలుస్తుందా మొలవదా? మొలుస్తుందా? ఇప్పుడు ఆ విశ్వాసానికి ఫలం ఏంటో చెప్తున్నాడు చూడండి. ఆత్మరక్షణ. బాగుందా? ఆ విశ్వాసానికి ఫలం ఏంటట? ఆత్మరక్షణ. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమును అయిన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. అలాంటి ఆనందం సంఘమా నీ సొంతం చేశాడు దేవుడు. అంత గొప్ప స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎంత గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు, ఎంత గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ తాళాన్ని కాపాడుకోవాలా పడేయాలా? ఈ తాళాన్ని కాపాడుకోవాలా పడేయాలా? కాపాడుకోవాలి. పడేసామనుకోండి
అప్పుడప్పుడు ఒక చోట టోకెన్ ఇస్తుంటారు, లోపల వస్తువులు పెట్టి టోకెన్ తీసుకోవాలి. టోకెన్ పడేయక బాబు జాగ్రత్త అంటారు. పడేసి అక్కడికి వెళ్ళామనుకో ఎవడు పొమ్మంటాడు. సో పడేయకూడదు, కొన్ని పడేయకూడదు. టికెట్ పడేసుకుంటే వస్తుందా? రాదు. మళ్ళీ టికెట్ లేకుండా ఎక్కనిస్తాడా? ఎక్కనివ్వడు. టికెట్ పడేయకూడదు. హాల్ టికెట్ మర్చిపోయి ఇంటికాడ వచ్చేసారండి అంటే రానిస్తారు లోపలికి. మరి మధ్య ఏమైనా అప్డేట్ చేశారో లేదో, ఫోటో చూపిస్తే సరిపోద్దనే వాళ్ళు వచ్చారో లేదో తెలియదు. మరి ఇదివరకు డ్రైవింగ్ లైసెన్స్ ఫిజికల్గా చూపించాలి, ఇప్పుడు ఫోన్లో చూపిస్తే సరిపోతుంది. ఇదివరకు ఆధార్ కార్డు ఫిజికల్గా చూపించాలి, ఇప్పుడు ఫోన్లో చూపిస్తే సరిపోతుంది. ఇదివరకు ఫ్లైట్ టికెట్ ఫిజికల్గా చూపించాలి, కానీ ఇప్పుడు ఫోన్లో చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు విద్యార్థులను అడుగుతున్నాను, మరి నాకు తెలియదు కదా, ఎప్పుడో చదువుకున్నాను పూర్వకాలపు చదువులు మాయి. ఇప్పుడు మీరు చెప్పండి, హాల్ టికెట్ ఫోన్లో చూపిస్తే సరిపోతుందా? పట్టుకెళ్ళాలా డైరెక్ట్గా? ఇంకా మార్చలేదా రూలు? మరి గట్టిగా స్ట్రైకులు చేయండి. అన్నీ మారాయి, ఇదెందుకు మారలేదని అడగండి. మరి అంతే కదా. అంటే ఇక్కడ కుదరదులే, ఎందుకంటే ఎగ్జామ్ హాల్లోకి ఫోన్ అలౌ చేయరు కదా. మీరు బాగా తెలివైన వాళ్ళు కదా. మరి మళ్ళీ అక్కడ ఇంకో పెంట పని పెడతారు మీరు. ఏంటి? హాల్ టికెట్ ఫోన్లో చూపించే ప్రక్రియ కానీ పెట్టారనుకోండి, ఫోన్ చూపించిన తర్వాత మళ్ళీ పెట్టి పెట్టాలి వీళ్ళకి. ఆ పెట్టిలో వీళ్ళు ఫోన్లన్నీ ఏం చేయాలి? భద్రం చేసి వీళ్ళనే చూడాలా వాటినే చూడాలా ఆయన తెలియదు. పట్టుకెళ్ళేటప్పుడు ఎవడో ఆండ్రాయిడ్ ఫోన్ వదిలేసి ఐఫోన్ అట్టుపోడు అనుకోండి, మళ్ళీ ఆ పనికిమాల తగులని వీళ్ళు తీర్చలేక సావాలి కదా. అందుకని ఈ తలపోట్లన్నీ మాకు ఎందుకులే అనుకొని ఇంకా అప్డేట్ చేయలేరన్నమాట. అది నాకు తెలిసి ఓటు కూడా అప్డేట్ చేశారు మోసం చేయడానికి, ఈవీఎంలు పెట్టేసి. మనకు మామూలు బ్యాలెట్ ఓటే బాగుండేది. ఈ ఈవీఎంలు పెట్టిన తర్వాత ఏదైపోతుందో ఏమైపోతుందో అర్థం కావట్లా. పనికి మాలోడు గెలిచేస్తున్నాడు, పనికి వచ్చాడు పక్క పోతున్నాడు. ఒక్కో చోట, అన్ని చోట్ల కాదు. సో అలాగా మొత్తం మీద ప్రూఫ్ లేకపోతే రానిస్తున్నారా? రానివ్వట్లేదు. అలాగే నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నీతో పాటు ఏముండాలి బిడ్డ? చెప్పు, ఏముండాలి? విశ్వాసం అలాగే ఉండాలి. లేదండి విశ్వాసం అండి, విశ్వాసం అన్నాం అనుకో అప్పుడేంటి మరి? విశ్వాసాన్ని వెతుక్కోకూడదు. విశ్వాసం దినదినం ఏమవ్వాలి? వృద్ధి పొందాలట. రోజు రోజుకి విశ్వాసమందు ఏమైపోవాలట? భాగ్యవంతులు కావాలట. విశ్వాసమందు భాగ్యవంతులు, అంతే తప్ప విశ్వాసంలో పేదోళ్ళు కాకూడదు. విశ్వాసంలో ఏమవ్వాలి? భాగ్యవంతులు కావాలి. అంటే దినదినము నీ విశ్వాసము రోజు రోజుకి విశ్వాసపు స్థాయి పెరగాలి, అంతే తప్ప తగ్గిపోకూడదు. నేను అందుకే మొన్న వారం చెప్పాను, ఖాళీగా ఉంటే సన్నిధికి రావడం కాదు, ఖాళీ చేసుకుని దేవుని సన్నిధికి రావాలి. అది విశ్వాసం. చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? ఖాళీగా ఉంటే వస్తానండి ఎక్కడికి? దేవుని సన్నిధికి. కానీ అలా కాదు, ఖాళీ చేసుకుని దేవుని సన్నిధికి రా. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. ఖాళీ చేసుకుని దేవుని వాక్యం విను, ఖాళీ చేసుకుని దేవుణ్ణి ఆరాధించు, ఖాళీ చేసుకుని దేవుణ్ణి మహిమపరచు. అంతేగాని ఖాళీగా ఉంటూ వస్తానులేనంటే అది కరెక్ట్ కాదు. అసలు విశ్వాసం కాదు అది. ఇక్కడ ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నంత వరకు ఫస్ట్ ప్రియారిటీ నీ తండ్రికే ఇవ్వాలి. మొదటి విలువ, మొదటి స్థానం నీ తండ్రిది కావాలి. ఎప్పుడు నీ తండ్రికి నువ్వు విలువనివ్వడం మొదలు పెడతావో నీ స్థానం ఆటోమేటిక్గా ఆయన సన్నిధిలో పెరిగిపోతుంది. ఆయన దగ్గర నీ విలువ పెరుగుతుంది. నువ్వు విలువనిచ్చే కొలది నీ విలువ పెరిగిపోద్ది. అంతే కదండి. ఇప్పుడు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి, అంతేనా? నువ్వు ఎదుటివాడిని గౌరవిస్తే అవతలవాడు నేను గౌరవిస్తాడు. ఎదుటివాడిని నువ్వు హీనంగా మాట్లాడావు అనుకో, ఎదుటివాడు కూడా నేను హీనంగానే మాట్లాడతాడు. నీ భాష బాగుంటే అవతలవాడి భాష కూడా బాగుంటుంది. నీ భాష బాగోలేనప్పుడు అవతలవాడి భాష కూడా బాగోదు. నువ్వు గౌరవంగా మాట్లాడు, గౌరవం పొందుకుంటావు. గౌరవహీనంగా మాట్లాడు, ఆ గౌరవహీనతనే సంపాదించుకుంటావు. నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నువ్వు దేవునికి విలువనివ్వు, దేవుని యొద్ద నుండి విలువను పొందుకుంటావు. నువ్వు దేవునికి విలువనివ్వడం మానేయి, ఆయన దగ్గర నుంచి కూడా నీకు వచ్చే ప్రతిఫలం ఆగిపోతుంది. అందుకే విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇంత మంచి మాట చదువుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి తిమోతి పత్రికకి వెళ్దాం. తిమోతి పత్రిక మొదటి పత్రిక
19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. వీళ్ళు పాపం ఏమనాలంటే వీళ్ళని దురదృష్టవంతులు అనాలి మన భాషలో, లేకపోతే అజ్ఞానులు అనాలి, లేదా మూర్ఖులు అనాలి. ఎందుకనాలంటే ఆ మనస్సాక్షిని తోసేశారట. ఏ మనస్సాక్షిని తోసేశారు? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అది కీ. అది లేకుండా దేవుని సన్నిధిలోకి ఎంట్రీ ఉండదు. హాల్ టికెట్ లాగా పరలోకపు టికెట్ ఇది. హాల్ టికెట్ లాగా ఏ టికెట్ ఇది? పరలోకపు టికెట్ ఇది. ఏంట టికెట్? విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసలు కుదరదు, అసాధ్యం అది. గనుక దానితో వచ్చారట వీళ్ళు. తాళం పడేశారు. ఏం పడేశారు? తాళం పడేశారు. కీ ఓపెన్ అవ్వదు, ఇంకా పడేశారు. చదవండి. విశ్వాస విషయమై అని పోలిక. ఎలాంటి పోలిక అండి ఇది? ఏం పోలిక ఇది? ఓడ బద్దలైపోయిందట. విశ్వాస విషయమై ఏం బద్దలైపోయిందట? ఓడ బద్దలైందంటే అది దేనికి సంకేతం? ఓడ బద్దలైందంటే దేనికి సంకేతం? ఇక ఓడ పైన తేలియాడదు, మరి ఎక్కడుంటుంది? మునిగిపోతుంది. బద్దలైందంటే అర్థం లోపలికి సముద్రపు నీరు చేరిపోతుంది. ఎప్పుడైతే సముద్రపు నీరు లోపలికి చేరిపోయిందో ఓడ క్రమంగా సముద్ర దిగంతములోనికి, సముద్ర అడుగు భాగాలలోనికి వెళ్ళిపోయి పగిలిపోయి విచ్ఛిన్నం అయిపోతుంది. టైటానిక్ షిప్ మునిగిపోయినట్టు. ఇక అది ఎప్పటికీ పైకి రాదు, తేలదు. అంటే దానికి ఇక సమాప్తి, సమాధి, క్లోజ్, చాప్టర్ క్లోజ్ అంటారు కదా, అలాగ దాని చాప్టర్ ఇంక అక్కడితో ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది. చూడండి, ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చాడు అన్నట్టు. ఎంత బతుకు బతికి నీటిలో మునిగిపోయాడట. ఎంత బతుకు బతికి విశ్వాసం విషయంలో వాడేమైపోయిందట? బద్దలైపోయిందట. అది ఇక్కడ వ్రాయబడుతుంది. అట్టి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అన్నాడు. గ్రంథంలో వ్రాయబడిన స్పష్టమైన మాటలు ఇవి. అంటే కీ పడేసుకున్నారు వీళ్ళు, తాళం పడేసుకున్నారు, చెడిపోయారట. వారిలో పేర్లు కూడా చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు. హుమెనైన్ ఒకటి పేరు, మరొకటి పేరు అలెగ్జాండర్ అట. ఒకటి పేరు హుమెనైను, మరొకటి పేరు ఏంటి? అలెగ్జాండర్. వీళ్ళిద్దరు పేర్లు సంఘానికి చెప్పాడు. మీరు అనొచ్చు, ఏమండి సంఘానికి ఇలా చెప్పొచ్చా అండి అనొచ్చు. అదే పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. అదే 5:19 తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:19 ఏమని రాయబడిందో చూడండి. 2-3 సాక్షులు ఉంటేనే కానీ ఆ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. చూసారా? ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట ఏం చేయాలట? గద్దించు. తప్పైతే తప్పని చెప్పు, తప్పని చెప్పు. ఇప్పుడు ఈ హుమెనైను, అలెగ్జాండరు వీళ్ళ పేర్లు సంఘంలో పౌలు భక్తుడు చెప్పేశాడంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ పౌలు గారి మీద కక్ష పెట్టుకుంటారా? పెట్టుకోరా? పెట్టుకోవచ్చు. బట్ నిజం కదా, మాట్లాడాలి. ఇతను మాట్లాడాలి. మీరిద్దరు తప్పు చేశారు, విశ్వాసాన్ని త్రోసివేశారు. సరే, ఓడ బద్దలైపోయిన వారి వలె మీరేమయ్యారు? చెడిపోయారు. వీరిలో హుమెనైను, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని నేను సాతానుకు అప్పగించి తిని అన్నాడు పౌలు భక్తుడు. దేవుడే అధికారం ఇచ్చాడు ఆయనకి. నాయకుడిగా పౌలు భక్తుడికి దేవుడు ఇచ్చిన అధికారం ఏంటంటే, నాయనా వాళ్ళిద్దరిని సాతానుకు అప్పగించేయి. మీకు చాలాసార్లు చెప్పాను, ప్రేమతో కొనుక్కున్న వస్తువే, ఇష్టపడే కొనుక్కున్నాం, దాన్ని ఇంట్లో పెట్టుకున్నాం, వాడుకున్నాం. కొన్నాళ్ళకి ఏమైంది? అది ఇరిగిపోయింది, తుప్పు పట్టేసింది. ఇప్పుడు ఒక పిలుపు వినబడద్దు మనకి. వినబడద్దా? ఏమని వినబడద్దా పిలుపు? పాస్ సామాన్లు కొంటాం అని వినబడద్ది. అప్పుడు ఏం చేస్తాం? అరే బాబు నాయనదా, ఇదిగో ఇది పట్టుకెళ్ళిపో అని ఇచ్చేస్తాం. సో ఇక్కడ కూడా పౌలు భక్తుడు విశ్వాసాన్నే త్రోసేసినప్పుడు, విశ్వాసాన్నే వదిలేసుకున్నప్పుడు, విశ్వాసం విషయంలో భ్రష్టత్వం సంపాదించుకుని ఓడ బద్దలైపోయిన వారి వలె నీటిని లోపలికి ఆహ్వానించి నిండా మునిగిపోయినప్పుడు ఇక్కడ నీకు ఉపయోగం లేదు. దేవునికి నీ అవసరం లేదు, దేవుని ఆలోచనల్లో నువ్వు లేవు. అందుకని అంటాడు సాతానికి అప్పగించాను అంటాడు.
కాబట్టి జాగ్రత్త సంగమా, ఏమైనా జరగనివ్వండి, ప్రాణమైనా పోనివ్వండి, కానీ ఏం పోకూడదు? విశ్వాసం పోకూడదు. ఇంత దూరం పరిగెత్తుకొచ్చామండి, ఇంకెంత దూరం పరిగెత్తబోతున్నాం మనకు తెలియదండి. నేనైనా మీరైనా నన్ను కూడా కలుపుకునే మాట్లాడుకుంటున్నాను ఇందులో. ఇదేమో నాకు కాకుండా మీకు మాత్రమే అనుకుంటే అది మీకంటే మూర్ఖులు ఎవరు ఉండరు. ఇది మన అందరిది వాక్యం, అవునా? అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేనే నలగొట్టుకుని నా శరీరమును లోపరుచుకొనిచున్నాను అంటాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, విశ్వాసపు దొంగ తిరుగుతున్నాడంటే బంగారం నా దగ్గరున్న కొట్టేస్తాడు, నీ దగ్గరున్న కొట్టేస్తాడు. వాడికి బంగారం కావాలంతే, ఎవరి దగ్గర ఉందనేది కాదు కావాల్సింది వాడికి. అర్థమైందా? బంగారం ఉంటే పట్టుకెళ్ళిపోతాడు. ఇంకా నా దగ్గర ఎక్కువ ఉందనుకో, నా దగ్గర ఎక్కువ ఉన్న దానికోసం ఇంకా ఎక్కువ తొందరపడతాడు వాడు. తక్కువ ఉన్న వాడి దగ్గర తక్కువ దానికోసం కూడా తొందరపడతాడు. వాడికి ఎంత ఉన్నా పర్లేదు, బంగారం కావాలి. సో విశ్వాసమందు నువ్వు భాగ్యవంతుడివా భాగ్యవంతురాలివా, నీ దగ్గర కొట్టేయడానికి ప్రయత్నిస్తాడు. విశ్వాసమందు నేను భాగ్యవంతున్నా, నా దగ్గర కొట్టేయడానికి ప్రయత్నిస్తాడు. ఇదిగో హుమనైన్ దగ్గర, అలెగ్జాండర్ దగ్గర ఏం చేశాడట? విశ్వాసం కొట్టేశాడు. అందుకే ఇంకా అన్నాడు, ఏ సాతానికైతే విశ్వాసాన్ని అప్పగించారో అదే సాతానికి నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను పొండి అన్నాడు. ఏ సాతాను దగ్గర అయితే విశ్వాసాన్ని తాకట్టు పెట్టారో అదే సాతానుకు నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను అన్నాడు పౌలు భక్తుడు. చూడండి జాగ్రత్తగా, వ్రాయబడిన మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు విశ్వాస విషయమై భ్రష్టులైపోయారట. ఇప్పుడంటే వీళ్ళని ఏ విధంగా పోల్చాలంటే, విశ్వాసము లేనివాడంటే మనకి తగినవాడు కాడు, నెగిటివ్ మైండ్ అనమాట. విశ్వాసము గలవాడు పాజిటివ్ మైండ్, విశ్వాసము లేనివాడు నెగిటివ్ మైండ్. ఈ పాజిటివ్ మైండ్ ఉన్నోడు నెగిటివ్ మైండ్ ఉన్నోడితో కలవకూడదు. కలిస్తే వీడి విశ్వాసాన్ని కూడా మెల్లిగా వాడు ఏం చేస్తాడు? చెరిపేస్తాడు. ఇది నిజమా కాదా మీరు ఆలోచించండి. ఎప్పుడు పాజిటివ్ మైండ్ ఉన్నవాళ్ళు పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళతోనే కలవండి. ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు ఉన్నారు, బాగా చదువుతున్నారు అనుకోండి, మీరు రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం, తర్వాత చదువుదాంలే, ఇంకా ఎగ్జామ్స్ చాలా టైం ఉన్నాయి కదా అనేవాళ్లతో జతగట్టారనుకోండి, మీరు కూడా ఏమైపోతారు? అలాగే తయారవుతారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు. అలా కాకుండా లేదు ఏ రోజు ఆ రోజు చదివేసుకుందాం, మనం కష్టపడదాం, శ్రమ పడదాం, ఏదోటి మనం విజయం సాధిద్దాం, ఎలాగూ ఈత మొదలుపెట్టాం కాబట్టి ఈదేద్దాం, మధ్యలో బయటకు వచ్చేయడం ఎందుకు? ఈత మొదలుపెట్టాం కాబట్టి పరిపూర్ణంగా ఈదేద్దాం అని అనేవాళ్లతో కలిశారనుకో, దే ఆర్ ఆల్ పాజిటివ్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉన్నారు. అలాంటి పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉన్న వాళ్ళతో, ఆ పాజిటివ్ పీపుల్తో నువ్వు కలిసి ఉన్నప్పుడు నువ్వు పాజిటివ్గా ఉంటావు. అందుకే విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అన్నాడు. ఎక్కడా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం అనుకుంటున్నది. చూడండి, మీకు దొరికితే నాకు చెప్పండి. వారు 4:2 హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మొదటి నుంచి చదువుతాం, ఇంకా బాగుంటుంది. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందమో. బా ఎంత బాగుంది మాట. ఏ భయం ఉండాలట? అమ్మో, నేను ఆ వాగ్దానాన్ని కానీ మిస్ అయిపోతానేమో, మీలో ఒకవేళ ఎవడైనను తప్పిపోవునేమో అని ఏం కలిగి ఉండాలట? భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో అనగా సంఘముతో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక. ఏ సంఘములోనికైతే దేవుడు చేర్చాడో, ఎక్కడైతే విశ్వాసాన్ని సంపాదించుకున్నారో ఆ విశ్వాసులతో కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. వాక్యం కూడా నిష్ప్రయోజనం అవుతుందా? బైబిల్లో ఉందా లేదా? ఉందా రాసుకొచ్చానా? ఉందిగా. వినిన వారితో కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి ఏమాయను? నిష్ప్రయోజనమైనదాయెను. నిష్ప్రయోజనం అంటే యూజ్లెస్, ఉపయోగం లేకుండా అయిపోయిందట.
ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోయిందంటే అంతే, మరి విశ్వాసాన్ని తాకట్టు పెట్టేస్తే అలాగే ఉంటుంది. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అందుకే జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త, విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకో. మంచి పోరాటం పోరాడితే నీ విశ్వాసమును కాపాడుకుంటే నీ, లేకపోతే నష్టపోతాం. చూడండి మరొక మాట, తిమోతికి రాసిన రెండవ పత్రిక 17వ వచనం. అట్టి అపవిత్రమైన 16 నుంచి చదువుదాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన ప్రయోజనము లేని వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అన్నాడు. అపవిత్రమైన పనికిరాని వట్టి మాటలు మాట్లాడేవారు ఏమవుతారట? మరి ఎక్కువగా ఏమవుతారట? భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు పాకును. దే ఆర్ కాల్డ్ నెగిటివ్ పీపుల్. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆడి పేరేం పేరు? మొదటి పత్రికలో చెప్పాడు హుమెనైను. మళ్ళీ ఎక్కడ చెప్తున్నాడు అదే పేరు, హుమెనైను. మళ్ళీ ఆ పేరు ఎక్కడ కూడా చెప్తున్నాడు చూడండి. వారిలో హుమెనైన్ అనేవాడు ఉన్నాడు, ఫిలేతు ఉన్నాడు. వారు పునరుద్ధానమే గతించిపోయిందని చెప్తున్నారట. సత్యం విషయం తప్పిపోయాట. కొందరి విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు అన్నాడు. విశ్వాసము చెడిపోయిన వాడితో సాంగత్యం చేస్తే నీ విశ్వాసాన్ని కూడా ఏం చేస్తాడు? వాడు చెరిపేస్తాడు. అందుకే ఇప్పుడు విశ్వాసితో కలిసి ఉంటే వర్ధిల్లుతాడు. విశ్వాసి అవిశ్వాసితో కలిసి ఉంటే ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. అందుకే అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకుడి అన్నాడు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. మంచి నడవడిని చెరిపేస్తుంది. ఎప్పుడైతే అవిశ్వాసం అనేది లోపలికి చొరబడిందో, మురికినీరు లోపలికి వచ్చేసాక మంచినీరు కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. అందుకే మంచినీరు ఉన్న చోటకు మురికినీరు రానివ్వకూడదు. మురికినీరు ఆపేయాలి, కట్ చేసేయాలి. మురికినీరు అది మురికది, ప్రయోజనము లేని, ఉపయోగము లేని వట్టి మాటలకు విముఖుడవై ఉండు. వాక్యానికి దగ్గరగా ఉండు. వట్టి మాటలు ఎవరైనా చెప్తున్నారా? చెవివ్వకు. ఎందుకంటే పనికిరాని మాటలు అవి, ప్రయోజనం లేని మాటలు అవి, మనకి ఏమాత్రం ఉపయోగపడని మాటలవి, మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం పనికిరాని వాదనలవి, పనికిరాని మాటలవి. మనం వినేందుకు సముఖత వ్యక్తం చేయొద్దు. మాకు వద్దు, ఆ దరిద్రం మాకు చెప్పకు, ఆ చెత్త పోగేసుకుని మా దగ్గర రాకు అని చెప్పాలి తప్ప, ఆ చెత్త అంతా మన చెవుల్లో పెడతానంటే ఇచ్చేస్తావా? చెత్తకి చెవు ఎవరో చెత్త తెచ్చి మీ బెడ్రూమ్లో పోతానంటారు, పోయించుకుంటావా? ఏమయ్యా పోయించుకుంటావా? ఎందుకు మనకు దరిద్రం? ఆ చెత్త అంతా మన బెడ్రూమ్లోకి ఎందుకు? అంతే కదా. అలాగే విశ్వాసాన్ని పాడు చేసే ఏ ఒక్కటి మీకు యూట్యూబ్లో కనబడినా చూడొద్దు, ఫేస్బుక్లో కనబడినా చూడొద్దు, ఇంకెక్కడ కనబడినా మనకు అవసరం లేదు. ఎందుకు? ఆ చెత్త తీసుకొచ్చి లోపల పెట్టుకున్నాం అనుకో, ఆ సాతానుగాడు ఏం చేస్తాడు? మన విశ్వాసాన్ని చెరపటానికి వాడు ప్రయత్నపడుతున్నాడు. మనకు తెలుసు కదా మన విశ్వాసం ఎంత గొప్పదో. ఆడి విశ్వాసపు స్థాయి దిగజారిపోయింది కాబట్టి ఆ చెత్త యూట్యూబ్లో పెడతాడు, పట్టుకొచ్చి మన దగ్గర పోసేయడానికి చూస్తాడు, మన మనసులో పోసేయడానికి చూస్తాడు. అది మనం మనసులో పోసేసుకున్నాం అనుకోండి, ఇంక అంతకంటే దరిద్రం ఉండదు. మొన్న ఒక వీడియో మాట్లాడాను, విన్నారు కదా? ఏడట ఏలి లామా సబానీ అంటున్నాడా, సుబానీ అంటున్నాడు, ఏదో అంటున్నాడు కదా. సో దానికి సంబంధం లేదు. అది తెచ్చి మన దాంట్లో పోసేద్దామని చెప్తున్నాడు. బాబు ఇదిగోండి మా ఇంట్లో కొంత చెత్త ఉందండి, కొంచెం మీ బెడ్రూమ్లో పోసుకుంటారా వీర్రాజు గారు అంటే, రండి బాబు పోసేయండి ఖాళీగా ఉంది ఇక్కడ. ఎందుకు మనకు దరిద్రం? మాకు తెలీదా అందులో ఏముందో? నువ్వు చెప్పే వక్రీకరణ వాక్యాలు మాకెందుకు? అంటే మా విశ్వాసాన్ని చెరిపేయడానికి నువ్వు ఎవరితో పట్టబడ్డావు? సాతానుతో పట్టబడ్డావు. తెచ్చి మా రూమ్లో పోసేద్దామని చూస్తున్నావు నీ చెత్త. చాలా చోట్ల చెత్త గురించి గొడవలు అవుతుంటాయి. ఏమంటే చెత్త తెచ్చి మా ఇంట్లో పోసారండి, ఆ చెత్త తెచ్చి మా వీధిలో పోసారండి, ఆ చెత్త తెచ్చి మా గుమ్మం దగ్గర వేసారండి. చెత్త తెచ్చి గుమ్మం దగ్గర వేస్తే కాదు గొడవ పట్టించుకోవాల్సింది. ఇప్పుడు పట్టించుకోవాలి, చెత్త తెచ్చి హృదయంలో పోస్తే పట్టించుకో. అర్థమైందా? చెత్త గుమ్మంలో పోసిన అవసరం నువ్వైనా తుడిచేసుకోవచ్చు, కానీ నువ్వు కూడా తుడుచుకోలేని, నువ్వు కూడా కడుక్కోలేని దరిద్రపు చెత్త అంతా తెచ్చి నీ హృదయంలో పోసేయడానికి చూస్తారు కదా. వినేవాడు ఉంటే మనం ఎక్కువ వాక్యం చెప్తే బాగుంటుంది. వినేవాడి చెవు దొరికితే చాలు, మాకు ఏదో దరిద్రం పోసేద్దామని చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏదైనా చెవు మాకు దొరికితే చాలు, అందులో ఏం పోసేద్దాం? మా మనసులో ఉన్న చెత్త అంతా పోగేసుకొచ్చి 1-2 గంటలు అందులో పోసేసిపోదాం. ఆ దరిద్రాన్ని దగ్గర కూడా రానివ్వకండి. అర్థమైందా? అది యూట్యూబ్లోంచి వచ్చిన దరిద్రమైనా,
ఫేస్బుక్లోంచి వచ్చిన దరిద్రమైనా, వాట్సాప్లోంచి వచ్చిన దరిద్రమైనా, ఏ రకంగా వచ్చిన దరిద్రమైనా సరే మనకి ఏమాత్రం ప్రయోజనకరము కాని వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనైను ఫిలేతో ఉన్నారు. వారు కొందరి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారట? చెరుపుతున్నారట. రాయబడింది చూడండి. వారు తప్పిపోయి సత్యం విషయంలో కొందరి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారట? చెరుపుతున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. అర్థమైందా? నేను ఎవరో ఒక బాబా అనుకుంటాను, నాకు వీడియో పెట్టాడు. ఇంకే బాబా పేరు, ఆడి పేరే ఉంది, మరి ఆడో కాదో తెలీదు, వేరే నెంబర్ నుంచి వచ్చింది, పేరు అలాగే ఉంది. ఏవో చిరతపుల్లు వెళ్ళి ఎవరో దగ్గర పడుకుంటున్నాయట, ఎవరో పూజారి దగ్గర పడుకుంటున్నాయి, చిరతపుల్లు అని పెట్టాడు. నాకు పెడితే నేను కింద ఇంకెందుకు ఆలస్యం, నువ్వు కూడా వెళ్ళి పడుకున్నాను. తీరా చూస్తే ఆ వీడియో రాజస్థాన్లోది అంటున్నారు, కానీ రాజస్థాన్లో కాదు, విదేశాల్లోది. అది ఫేక్ వీడియోలు పంపించుకుని బతికేస్తున్నాడు వీడు. అది నిజంగా ఫేక్ వీడియో. అది ఎక్కడో విదేశాల్లో ఎక్కడో జరిగింది. అది ట్రైనింగ్ ఇచ్చిన పుల్ల దగ్గర అయితే పడుకోవచ్చు. ట్రైనింగ్ ఏమైనా పొద్దునకి మొక్కలు మిగలవు అక్కడ. ఎక్కడో పడుకున్న ఆయన మనకు పంపించడం. నువ్వు కూడా పడుకున్నాను నేను, అందుకే నువ్వు కూడా పడుకోరా నాయన, దైత్యం వదిలిపోద్ది. అది కూడా మేము వీడియో పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఈ చెత్తంతా మనకి ఎందుకంటే, మనకి ఎందుకు పంపుతున్నారు ఈ చెత్తంతా? మనకు అవసరం లేని చెత్త అది. అది దానివల్ల ఉపయోగం లేదు. అందుకే కొందరు విశ్వాసాన్ని ఏం చేస్తున్నారట? చెరుపుతున్నారట. ఒక ఆవిడ మాట్లాడుతుంది, కులాలు అనేవి బ్రిటిష్ వాడు పెట్టాడట. అంతకంటే ఎర్రోడు ఎవడు ఉన్నాడటండి ఇక్కడ? చరిత్ర తెల్లి ఎర్రోడికి చెప్పాలా మాటలు? సరిగా చదువుకోలేనోడికి చెప్పాలా మాటలు? బ్రిటిష్ వాడు వచ్చి కులాలు పెట్టాడా? మనందరూ ఒప్పేసుకున్నామా? బాబు మాకు ఏ కులం ఇస్తారండి బ్రిటిష్ వారు? మీకు రెడ్లండి మీరు. అయ్యి బాబా అయితే బాగుందండి, మాకు ఇచ్చేయండి. మరి మేము మాకే కులం ఇస్తారండి? మీరు గౌడ్లండి. మాకే కులం? మీరు చౌదరీస్ అండి. మీరు మాళ్ళండి. మీరు మాదిగలండి. మరి మీది మా కాపులండి. ఎవరి కులం వాళ్ళు పనిచేసుకుని వెళ్ళిపోయామా బ్రిటిష్ వాడి దగ్గర? ఇటు భారతదేశంలో అన్ని భాషలు నేర్చేసుకొని ఏంటి మన కులాలు ఇచ్చేసి మనల్ని ఎడగొట్టించాడా? అంతకంటే దరిద్రపు వాదన మరొకటి ఉంటుంది. అది కూడా నమ్మేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఏమనాలి అసలు? ఏమన్నా శ్రీని గారు, నమ్ముదామా? చదువుకున్నారు కదా, ఎలా నమ్ముతాం? నమ్మం. మనం చదువుకున్నాం, మనకి హిస్టరీ తెలుసు, మనం చరిత్ర చదువుకున్నాం. ఆ సిపాయిలు తిరుగుబాటు ముందట కులాలు మార్చేసేట. ఇదిగో నువ్వు ఈ కులం తీసుకోవయ్యా, బాగుంటుంది. ఆ కులం నువ్వు పట్టుకెళ్ళవయ్యా, అదేనా వస్తువా? ఆడు పట్టుకెళ్ళడానికి ఈడు పట్టుకెళ్ళడానికి, ఆ తర్వాత వాళ్ళందరూ ఒప్పేసుకోవడానికి. ఎంత అబద్ధాలు చూడండి ఇవన్నీ. ఇంకేది ఉంటే అది ఆడి మీద దోసేయడమే. సో ఈ చెత్త అంతా మన మీద రుద్దేయడం. దానికి అంబేద్కర్ గారు అంత పోరాడాల్సిన పని ఉంది. మహానుభావుడు ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు ఆయన. దానికి అంత పోరాడాల్సిన పని ఉంది ఆయనకి. అది నిజమైతే ఆయనే రాసేద్దరు కదా పుస్తకంలో. ఆయనే రాసేద్దరు పుస్తకంలో. ఈ కులాలు బ్రిటిష్ వాడు పెట్టాడు అని అప్పుడు ఉన్నోళ్ళు, ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ రాసేద్దరు. రాజ్యాంగం రాయడానికి ఆయనతో పాటు ఏ కమిటీ అయితే కూర్చుందో వాళ్ళందరూ కలిసి రాసేద్దరు అనమాట. అరే నాయన, ఈ కులాలు మనవి కావు, ఈ వివక్ష మంది కాదు, ఈ శూద్రుడిని ఇంత హీనంగా చూసినటువంటి స్థితి మంది కాదు, బ్రిటిష్ వాడు పెట్టేశాడు అని రాసేద్దరు వాళ్ళు. ఎవడు రాయలేదు అది. ఈ గాలోళ్ళు చెప్పే గాలి మాటలు అవి. ఇలాగా రోజు రోజుకి ఏం తెచ్చిపోసేస్తారట మన హృదయంలో? ఖాళీగా ఇస్తే చెత్త. నువ్వు ఇస్తే చాలు పోసేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అందుకే మరలా చెప్తున్నాను, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో సహవాసం చెయ్యకండి. వాళ్ళు ప్రతిదాన్ని నెగిటివ్గానే చూస్తారు. వాళ్ళకి పాజిటివ్గా ఆలోచించడం రాదు, వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడటం రాదు, వాళ్ళకి పాజిటివ్గా బతకటం రాదు. వాళ్ళతో సాంగత్యం చేశారా మీరు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి వద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కనీసం వాళ్ళతో మాట్లాడనైనా మాట్లాడకండి, మౌనంగా ఉండండి అంతే. ఎందుకంటే వాళ్ళ చెత్తంతా మన మనసులో పోసి మన విశ్వాసాన్ని చెరిపేస్తారు. ఆ విశ్వాసం చెరపబడకూడదు. మన విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. స్థిరమైన పునాది, ప్రభువునందు కట్టబడిన పునాది, ప్రభువునందు స్థిరమైన పునాది. అలాంటి స్థిరత్వం కలిగి ఉండాలి తప్ప విశ్వాసాన్ని చెరిపేసుకోకూడదు ఎప్పుడును. సో జాగ్రత్త, కాపాడుకోవాలి, అందరు కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి.
ఏమాత్రం పోగొట్టుకున్నా మళ్ళీ ఆ స్థాయి నీకు రాదు. ఆ స్థాయి నీకు రాదు. ఎందుకంటే విశ్వాస వీరుల జాబితా మనకు కనబడుతుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఎన్నిసార్లు సాతాను వాళ్ళ దగ్గర నుంచి విశ్వాసాన్ని లాగేసుకుందామని ట్రై చేసినా వదలలేదట వాళ్ళు, వదలలేదట. మొన్న మా ఊళ్ళో కూడా ఒక దొంగతనం జరిగింది. ఇక్కడే మీరు ఆ కాటన్ దొర బొమ్మ దగ్గర నుంచి వచ్చే సెంటర్లోనే జరిగింది. ఒక కిళ్ళి కొట్టులో ఒక ఆమె ఎప్పటి నుంచో వాళ్ళు అది కిరాణా కొట్టో కిళ్ళి కొట్టో అమ్ముకుంటారు. వాళ్ళు అమ్ముకుంటుంటే ఆవిడ ఒక్కతే కూర్చొని అమ్ముకుంటుందట. ఒకడు వచ్చినట్టు దొంగోడు వచ్చి ఏదో అడిగాడట, అమ్మ అది ఉందా ఇది ఉందా ఏదో అడిగాడు. ఆవిడ ఇవ్వబోయే లోపు చటుక్కున మెళ్ళ ఉన్న చైన్ పట్టేసుకుంటే ఈవిడ వెంటనే వాడి చేతులు పట్టేసుకుంది. కాసేపు గింజుకొని అరుస్తోంది గట్టిగా. అరుస్తుంటే వాడు ప్రయత్నిస్తాడు కదా, తెంపుకు పోదాం అన్నవాడు ప్రయత్నిస్తాడు. ఈవిడ కూడా దాన్ని మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మొత్తమే తెంపేశాడు, అది కింద పడింది. ఈవిడ దాన్ని గట్టిగా పట్టేసుకొని వదలలేదు. సో వాడిక చేసేది లేక అరిచేస్తుంది. అది మెయిన్ సెంటరు, ఎవరిని వచ్చేస్తారని చెప్పి వదిలి పారిపోయాడు. ఒకవేళ ఆవిడేదో నీరసంగా ఉండి తెంపుకుంటే వదిలేసింది అనుకోండి, ఇంకా అక్కడితో ఏమైపోయినట్టు చెప్పండి? ఇంకా చైన్ పోయినట్టే. సరే, ఇలాగే లాక్కునే ప్రయత్నం చేస్తాడు, జాగ్రత్త. ఏ రూపంలో నీ దగ్గరికి వస్తాడో తెలియదు అపవాది. యోబు దగ్గరకు వచ్చి విశ్వాసాన్ని లాక్కెళ్ళిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో. చేశాడా చేయలేదా? చేశాడా? ఎన్ని ప్రయత్నాలు చేశాడో. మొత్తం అన్నీ తీసేసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? విశ్వాసం ఇచ్చేయమని. విశ్వాసం ఇచ్చేయి, అన్నీ తీసుకున్నాను కాబట్టి విశ్వాసం ఇచ్చేయి. విశ్వాసం పట్టుకెళ్ళిపోవడానికి వచ్చాడు వాడు, అందుకే అన్నీ తీసుకున్నాడు. ఆయన విశ్వాసాన్ని ఇవ్వలా. ఆస్తులన్నీ తీసేసుకున్నాడు, విశ్వాసం ఇవ్వలా. పిల్లలందరినీ తీసేసుకున్నాడు, విశ్వాసాన్ని ఇవ్వలా. ఏంటి ఎంత చేసినా విశ్వాసాన్ని ఇవ్వట్లేదు ఇతనని. చివరికి అతని ఆరోగ్యాన్ని కూడా తీసేసుకున్నాడు దేవుని దగ్గర అనుమతి పొంది. అయినా విశ్వాసాన్ని ఇవ్వలా. అలాగే పట్టు కూర్చున్నాడట. అన్నీ పోయాయి కానీ విశ్వాసం పోలేదు. అన్నీ పోయాయి కానీ ఏది గట్టిగా పట్టుకున్నాడు? విశ్వాసాన్ని ఇవ్వట్లేదు అపవాదికి. ఆస్తి తీసుకున్నా విశ్వాసాన్ని ఇవ్వట్లేదు, బిడ్డలను తీసుకున్నా విశ్వాసాన్ని ఇవ్వట్లేదు, తర్వాత ఆరోగ్యం తీసుకున్నా విశ్వాసాన్ని ఇవ్వట్లేదు. గట్టిగా పట్టు కూర్చున్నాడు విశ్వాసాన్ని, ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. లాక్కునేంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు విశ్వాసాన్ని, గట్టిగా పట్టుకున్నాడు. ఇక చివరికి దేవుడి దగ్గర అనుమతి పొంది, ఇదిగో మానసిక క్షోభ పెడతాను, విశ్వాసాన్ని ఇచ్చేస్తాడో లేదో చూద్దాం. మానసిక క్షోభ. అంతే ముందు భార్యను పంపాడు, వచ్చింది ఆవిడ. ఇంకనూ విశ్వాసమును వదలకయుందువా. ఉందా లేదా మాట బైబిల్లో? ఉందా లేదా మాట బైబిల్లో? చదవండి, ఉందో లేదో. ఎక్కడుందో నాకు గుర్తు చేయండి. వచనం చెప్పి మరి గుర్తు చేయండి. ఇంకా దొరకలేదా? యోబు గ్రంథం 272 అధ్యాయమా? మరి ఏదో చెప్పండి తొందరగా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. చూసారా? నువ్వు ఇంకనూ యథార్థతను వదలకయుందువా అంటే యథార్థతను వదిలేసాడంటే అర్థం ఏంటి? విశ్వాసాన్ని వదిలేసినట్టే. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, అతడు దేవుని యందు నమ్మకం ఉంచినవాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు. అందుకే ఆ స్థితిలో నుంచి అతన్ని వెనక్కి తీసుకురావాలని సాతాను ప్రయత్నపడ్డాడు. చూడండి, వ్రాయబడిన మాట ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆ తర్వాత కింద మాటలో చదవండి. కింద మాటలో
కింద మాటలో 8వ వచనంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి యందు అతని వంటి వాడెవ్వడును లేడు. చూసారా, అలాంటి గొప్ప విశ్వాసము కలిగినటువంటి జీవితం, అలాంటి గొప్ప యథార్థత కలిగినటువంటి జీవితం. ఇప్పుడు దేవుని దూషించి చచ్చిపోమంటుంది భార్య వచ్చి, అంటే ఇప్పుడు ఆ విశ్వాసాన్ని వదిలేయాలి, యథార్థతను వదిలేయాలి, నీతిని వదిలేయాలి, భయభక్తులు వదిలేయాలి, వదిలేసి చచ్చిపో అంటుంది. అప్పుడు అన్నాడు, మూర్ఖురాలి వలె మాట్లాడకు, ఇన్ని ఇచ్చేసాను, ఇక నా విశ్వాసాన్ని, యథార్థతను, నీతిని, భక్తిని ఇచ్చేస్తే ఇక నాకంటూ దేవుని దగ్గర ఏమీ లేదు. సో ఎంత పోరాడినా యోబు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎంత ట్రై చేసినా, ఇంకా తర్వాత ఈ స్నేహితులు వచ్చారు, వాళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఎంత దారుణంగా మాట్లాడతారంటే యోబుని, నువ్వు ఏదో పాపం చేశావు, నువ్వు ఎందులోనో పడ్డావు, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేస్తున్నారట. 16:20 యోబు గ్రంథం 16:20, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. చూసారా, ఇలా ఎంత ఎగతాళి చేసినా ఆయన తన విశ్వాసాన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. తన యథార్థతను విడిచిపెట్టలేదు, తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు ఇంకనూ యథార్థతను వదలవా, ఇంకా విశ్వాసాన్ని వదలవా, ఇంకా భక్తిని వదలవా, ఇంకా నీతిని వదలవా, ఇంకా ఆయన యందు భయాన్ని వదలవా అని ఎంత మాట్లాడుతున్నా దేన్ని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడట యోబు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, గట్టిగా పట్టుకున్నాడు గనుక అన్నీ వదిలేసిన, గట్టిగా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు గనుక చివరికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఆయన సొంతం చేశాడు. రెట్టింపు ఆశీర్వాదం ఆయన సొంతం అయింది. కాబట్టి మీరు ఏది దాచుకోవాలో గుర్తుపెట్టుకోండి. విశ్వాసపు దొంగ నిత్యం నా చుట్టూ, నీ చుట్టూ, మనందరి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఈ వాక్యము విన్న తర్వాత దేవుడు నాతోనే మాట్లాడాడు అని నీకు అనిపిస్తే నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఆలోచించు. ప్రభువు నాతోనే మాట్లాడాడు, నా విశ్వాసాన్ని వాడు పట్టుకుపోవాలని చూస్తాడన్న వాస్తవం నాకు తెలియజెప్పాడు గనుక నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, నేను ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, ఎంత దూరం పరిగెత్తుకుని వచ్చాను, ఇంకొంత దూరం పరిగెత్తితే నా ప్రయాణం పూర్తయిపోద్దేమో, ఏమో మరణం ఎప్పుడు సంభవించునో ఎవరికి తెలియదు గనుక నా విశ్వాసమును కాపాడుకోవాలి, నా యథార్థతను కాపాడుకోవాలి, నా భక్తిని కాపాడుకోవాలి, నా నీతిని కాపాడుకోవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి ఏమైనా జరగనే, ఆ జరిగిన పరిస్థితిని బట్టి దేవుని నిందించుకో. అర్థమైందా? కొన్ని సందర్భాలలో మన మంచికే జరుగుతాయి కొన్ని. అది ఒకవేళ కీడైనా, మేలైనా, నష్టమైనా, బాధైనా, దుఃఖమైనా అంతా మన మంచికే. అదేదో జరిగింది కదా అని మనం మన విశ్వాసాన్ని విడిచిపెట్టుకుంటే ఈ లోకం అశాశ్వతం, విశ్వాసం శాశ్వతం. అశాశ్వతమైన ఈ లోకం కొరకు మనం విశ్వాసాన్ని తాకట్టు పెట్టే గుంపులో ఉండడానికి వీలు లేదు. నువ్వు ఎంత బలంగా ఉండాలో దేవుని వాక్యం అంత బలంగా నిన్ను నిలబెట్టడానికి ప్రయత్నపడుతోంది. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిపరులుగా, నిందారహితులుగా జీవితకాలమంతయు మీరు ఆయన సన్నిధాన వర్తనులై కొనసాగితే సత్యవాక్య ప్రకాశము చేత మీరు మరింత దీవెన పొందుతారు, మరింత ఆశీర్వాదాన్ని పొందుతారు, ప్రభువులో మరింత ఎదగలుగుతారు. మీరు మీ కుటుంబం పడిపోని స్థితిలో ఆయన దగ్గరకు చేరుకుంటారు. ఇది దేవుడు మనందరికీ అప్పగించినటువంటి బాధ్యత. కాబట్టి ప్రియులారా, ఈ బాధ్యతను విస్మరించక జాగ్రత్తగా కాపాడుకోండి. మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. రాత్రికి రాజమండ్రిలో కూడా ఇదే అంశాన్ని మాట్లాడబోతున్నాను కనుక ఇప్పుడు ఈ విషయాన్ని మీకు టూకీగా చెప్పాను. సో రాత్రికి రాజమండ్రిలో జరిగే ఆరాధన కూడా తప్పకుండా వీక్షించండి. తప్పకుండా ఆరాధనలో వీలున్నవారు పాల్గొనండి. సత్యవాక్య ప్రకాశము చేత మీ కన్నులకు వెలుగు నింపుకోండి. అది మిమ్మల్ని కాపాడుతుంది కడవరకు, అది మిమ్మల్ని రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. అది తప్ప వేరే ఏది మనకి అవసరం లేదు. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు,
మీ విశ్వాస జీవితానికి సమృద్ధిగా అనుగ్రహించి మునుముందుకు నడిపించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, కృపగల దేవా, ఇంతవరకు విలువైన మీ వాక్యము చేత మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. తండ్రి, మాలో ఉన్న నీతి, విశ్వాసము, యథార్థత వదులుకుంటే, విశ్వాసము ద్వారా లభించినటువంటి భక్తిని వదులుకుంటే తండ్రి, అన్నిటికీ మూలమైన విశ్వాసం అనే పునాదిని పోగొట్టుకుంటే మా జీవితం వ్యర్థమని, భక్తులు ఎవ్వరూ దాన్ని వదులుకోలేదని, అన్నీ పోయినా భక్తులు మీ అందించవలసిన విశ్వాసమును కాపాడుకున్నారని, ఎన్ని నష్టాలు సంభవించిన, ఎన్ని నిందలు, అవమానాలు సంభవించిన, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు సంభవించిన మీ అందించవలసినటువంటి విశ్వాసమును వారు కాపాడుకున్నారని గుర్తిరిగిన వారమై తండ్రి, భక్తి శ్రద్ధలతో మీ అందు నడుచుకున్నట్లు సహాయం దయచేయండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపజేయమని, మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టమని, సంఘమును దీవించి ఆశీర్వదించమని, సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబము కట్టబడుటకు సహాయం దయచేయమని, దుష్టుడు ఏ విధంగా ఈ బిడ్డలను ముట్టకుండానట్లు వారి హృదయాలలో ఉన్న విశ్వాసమును తండ్రి కాపాడుటకు శక్తిని, బలాన్ని అనుగ్రహించమని, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచున్న అపవాది మాయలో మీ బిడ్డలు పడిపోకుండా వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండుటకు శక్తిని ప్రసాదించమని, బలమును ప్రసాదించమని, వారి హృదయాలకు మీ కాపుదలను అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.